నేను చదువుకుంటుంటే నేను కూడా ఏమనండి చదువుకోకుండా అంతేగాని నీకు బుక్కులు ఇచ్చినందుకు బాగలేదు అన్నమాట. శ్రీకాంత్ సార్ ఇష్టం లేదు అసలు చదువుకుంది అన్మ్యూట్ చేయండి. చదువుకోవడం కాదురా చదవవా Srikanth Garu, born to late Sri Ramamurthy and Archaveni and hails from Visakhapatnam. He is an alternative therapist, academician, and an entrepreneur. His career is the following profiles: President of Rotary Club Visakhapatnam, founder and president of Sat Santam of Alternative Therapist, Conscious Healing, Vice President of VSPCA, Visakhapatnam Society for Protection and Care for Animals, past president and youth director of JP. Also, he is an alternative therapist in acupuncture, Sujako, batch flower remedy, దుర్గాదేవి అని ఎవరిదో అన్మ్యూట్ అవుతుంది, చాలా వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. technique. He conducts seminar sessions and healing sessions regularly, and also one of the very few across the world to work on system of acupuncture and auricular therapy. Professionally, he is the founder director of Academy of Robotics Private Limited and have robotics centers across all over India and abroad. Now during COVID, they are teaching robotics for almost free across the globe. They invented a process to train coding and robotics to children starting from 7 years itself. Very great profile, Srikanth Garu. థ్యాంక్ యూ సార్. మీరు ఈ రోజు మీ యొక్క చక్కటి సెషన్ అందించాలని మా అందరి యొక్క ఆత్మీయుల తరపు నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నాది co-host చేయగలరా సో దట్ ఐ కెన్ స్టార్ట్ ద ప్రోగ్రామ్? Okay, thank you so much. Thank you so much, Ramya Garu, for such a wonderful introduction. And that is so nice to see all the digital sections being implemented. Chala saradaga untayi avani kuda. So nice. Me talaka interest and me talaka passion in this industry, especially e domain of spirituality, is really honorable. That's so nice. Okay, wonderful. So, ధ్యానవంతులకి నమస్కారం. నా పేరు శ్రీకాంత్. సో ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి నెక్స్ట్ 40 minutes మనం ఒక కైండ్ ఆఫ్ సెపరేట్ సీక్వెన్స్లో ఉంటాం. అందరూ కూడా ఒక కైండ్ ఆఫ్ మ్యాజిక్. ఓకే, గెట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో ఈ పర్టికులర్ సినారియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమందరం కూడా పీపుల్ వీఆర్ ఆల్ హియర్ టు కమ్యూనికేట్. మనం మాట్లాడుకుంటాం. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సర్టన్ థింగ్స్ అండ్ ఐమ్ గోయింగ్ టు పుట్ సమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో టు యూ. సో ప్రైమరీగా విద్యార్థులు అందరూ కూడా కెమెరా ఆన్లో ఉంచుకుంటే బాగుంటుంది. వీ కెన్ కమ్యూనికేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఈ వారి డిస్కషన్లో చాలా మందికి చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. మొహమాట పడకుండా హ్యాపీగా అడగచ్చు. మీరు ఎవరైనా సరే యూ కెన్ పుట్ ద క్వశ్చన్స్ అండ్ ఐ కెన్ యాక్చువల్లీ ఆన్సర్ యూ ఆల్సో. అంతేకాకుండా మన డిస్కషన్ మొదటి నుంచి లాస్ట్ దాకా కూడా 2 భాగాలుగా ఉంది. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది ఒక మంచి సైన్స్. అంటే మనం భౌతిక దేహం ఉంటుందిగా ఆత్మ మన బాడీ నుంచి బయటకు వెళ్ళి చక్కర్లు కొట్టుకొని తిరుగుతూ వెనక్కి వస్తూ ఉంటుంది అంటుంటారు కదా, దానికి సంబంధించినటువంటి ఒక సైన్స్ అంతా కూడా దట్ విల్ బి సంథింగ్ రియల్లీ బ్యూటిఫుల్. అది కూడా మనం చూద్దాం ఇవాళ. అంతేకాకుండా మెడిటేషన్ చాలా మంది చేస్తూ ఉంటాం కదా, మరి ఆ మెడిటేషన్ తాలూకా పవర్స్ ఇవన్నీ కూడా. సో ఆ మెడిటేషన్లోని మీరు చాలా చాలా రకాలైనటువంటి టెక్నికల్ వర్డ్స్ వింటూ ఉంటారు. లైక్ థర్డ్ ఐ యాక్టివేషన్, పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్, DNA modifications, and if you talk about astral projections, ఇలాంటివి డిఫరెంట్ థింగ్స్, టెలిపతి వినే ఉంటారు కదా అందరూ కూడాను. సో ఇవన్నీ కూడా ఒకే జాతికి చెందినవి, ఒకే సైన్స్కి చెందినవన్నీ కూడాను. దాంట్లో
ఎక్కడ ఏది అవసరమో మనం అది మాట్లాడుకుంటాం, ఆ పర్టికులర్ మనం చేస్తాం. బాగుంది, అక్కడ దాకా కూడా బాగుంది. మరి ఇప్పుడు మనం చేయబోయే ఈ రోజు టాపిక్ ఏంటి అంటే ఆస్ట్రల్ ప్రొజెక్షన్. దానికి దీనికి ఏంటి సంబంధం యాక్చువల్గా మనం చేసే రోజు ఈ 21 రోజుల ధ్యాన ప్రోగ్రామ్కి ఆస్ట్రల్ ప్రొజెక్షన్కి సంబంధం ఏంటి అనుకుందాం. ఒక్కసారి చూద్దాం, భలే సరదాగా ఉంటుంది అందరికీ కూడా. మన చేతిలో ఉన్నటువంటి బంగారమే ఇది బంగారం అని మనకు తెలియదు. ఒక చిన్న కథ చెప్తాను. ఈ మధ్య రీసెంట్గా వాట్సాప్లో కూడా వచ్చి, టీవీలో కూడా వచ్చాడు. యాక్చువల్గా ఒక ఓనర్ ఆఫ్ అ పర్టికులర్ హౌస్ అలా వెళ్తూ ఉంటుంటే వాళ్ళ సర్వెంట్ పక్కకి వెళ్ళి, ఆ సర్వెంట్ వచ్చి, గురువుగారు ఇది ఏంటంటే ఇక్కడికి వచ్చిన రాయి ఉంది, ఏం చేద్దాం ఇది, పారైనా బయట అంటాడు. ఎందుకనైనా పారేయడం, తీసుకెళ్ళి పక్కన కిరాణా కొట్లు ఇచ్చేసి వచ్చాను అంటే, ఓకే రైట్. వాడు కిరాణా కొట్టుకి రాయి ఇచ్చేసి అంతేస్తాను. ఈ రాయికి ఏమొస్తుంది, మా హైత్నికి 10 రూపాయలు టమాటాలు ఇస్తే పట్టుకెళ్తాను. వీడు వెనక్కి వచ్చేస్తాడు. ఇలా అన్నాడు అంటాడు. అలా కాదు, నేను కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయని కొంచెం వీరి చివరికి వెళ్ళి బంగారు షాప్ వాడికి ఇవ్వు అంటాడు. అవునా సరే బంగారు షాప్ వాడికి వెళ్తాడు. వాడిని చూసి వీడేంటి డైమండ్ అన్నట్టు అనుకుంటున్నాడు, కూర్చోడు ఏంటాడు, అరే బాబు దీని కాస్ట్ 20 లక్షలు అన్నా ఏంటి నాకు అమ్మేస్తావు అని చెప్పంటాడు. ఓకే అంటే అనుకొచ్చేస్తాడు. మరి ఓనర్ అంటాడు, నువ్వు అక్కడితో ఆగిపోతుంది, ఒక్కసారి కొంచెం ముందుకెళ్ళి అక్కడ మన విశాఖ మ్యూజియం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిన దాని రేట్ అంతా చెప్తారని చెప్తుంటాడు. వాడు మ్యూజియంకి వెళ్తే ఆ మ్యూజియం వాడు అంటాడు, ఇది కొన్ని తరతరాల నుంచి వస్తున్న డైమండ్ అన్న, ఇది నేను రేట్ ధర కట్టడం ఒక నార్మల్గా ఒక కైండ్ ఆఫ్ వేలం పాటు పడితే ఓ 50-60 కోట్ల దాకా పనుకొచ్చు అని చెప్పి అంటారు. ఓహో అనుకుని వచ్చేస్తారు. వచ్చేసి sorry for the interruption. Yes, voice is very low, can you please loud please little bit. Yeah. మిగతా వాళ్ళకి ఎలా ఉన్నదండి? హౌ ఇస్ ద ఆడియో? కొంచెం లో ఉంది సార్, కొంచెం పెంచాలి. ఓకే, ఇప్పుడు ఎలా ఉన్నదండి? హౌ ఇస్ ఇట్? Yeah, now it's okay, perfect. ఓకే, ఇది జూమ్ లో సెట్టింగ్స్ మార్చాను కొంచెం. యా ఫైన్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత, మరి అదే మ్యూజియంకి వెళ్ళిన తర్వాత వాడేమంటాడు, ఇది వేలంపేట వేస్తే కనీసం ఒక 20-30 కోట్లు వస్తుందండి అంటాడు. బాగుంది, విల్ కమ్ బ్యాక్. ఇన్ని రోజులు నేను రోజు బోలిగేళ్ళకి ఇక్కడ కింద నాడుతున్న రాయికి అంత రేటు ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఆయన అంటాడు, నాన్న ప్రతి దాంట్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి, చాలా విలువైన ఉంటాయి. అది ఎలా వాడాలో మనకు తెలియదు, కానీ ప్రతి దాన్ని ఒక పర్టికులర్ పర్పస్ కోసం వాడుతూ ఉంటాం. ఎస్, దట్ ఈస్ ట్రూ. మన దగ్గరే మనకు తెలియకుండా చాలా అద్భుతమైన శక్తులు అవన్నీ ఉంటాయి. బికాస్ వీఆర్ ఆల్ వన్ విత్ ద కాస్మోస్, వన్ విత్ ద క్రియేటర్, వన్ విత్ ద యూనివర్స్. అన్నీ ఒకటే, సర్వం ఏకం. మరి అలాంటప్పుడు ఒక దగ్గర జరిగింది ఇంకో దగ్గర కూడా జరుగుతుంది. అది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సే దట్ ఇది జరుగుతుంది ఇది జరగదు అని చెప్పడానికి ఇంపాసిబుల్. ఏదైనా ఒక వ్యక్తి చేయగలిగారు అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ చేయగలరు. కాకపోతే ఎలా చేయాలి అనేది మనకు తెలియాలి. ఇవాళ మెడిటేషన్ తాలూకా డిఫరెంట్ యాంగిల్స్ మనం మాట్లాడుకుంటాం. అందులో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఈస్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్. ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ కన్నా మాట్లాడడానికి ముందు మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరైనా సరే జవాబు చెప్పగలిగి చాలా బాగుంటుంది. మనం పడుకునేటప్పుడు ఎంతమందికి కళలు వస్తుంటాయండి? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఎంతమంది కళ్ళు వస్తుంటాయి? ఆల్మోస్ట్ చాలా మంది. ఎస్, కొంచెం వీడియో లాంచ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, సరదాగా ఉంటుంది డిస్కషన్ యాక్చువల్గా. వెరీ నైస్. మరి ఎంతమందికి లెగసిన తర్వాత కళ్ళు గుర్తుంటాయి? కొంతవరకు అట్లీస్ట్, మొత్తం కాదు, కొంతవరకు ఎంతమంది గుర్తుంటాయి కళలు? సూపర్. ఇంకొక దగ్గరలో ఉన్నటువంటి ప్రశ్న, మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆ కళ లాంటి ఫీలింగ్ లేకపోతే ఒక కళలాగా ఎంతమందికి వస్తుంటుంది? ఆ 15 నిమిషాలు మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాం, కొన్నిసార్లు మ్యూజిక్ పెట్టుకుంటాం, ఆ టైంలో ఎంతమందికి ఫీలింగ్ వస్తుంటుంది? ఎస్, చాలా మందికి వస్తుంది. వెరీ గుడ్, సూపర్, వెరీ నైస్. ఒక చిన్న డిఫరెన్స్ అడుగుతాను. ఇప్పుడు మనం పడుకొని లెగిసినప్పుడు వచ్చిన కళకి, మనం మెడిటేషన్ వచ్చినటువంటి కళకి ఏ కళ మనకి గుర్తుంటుంది ఎక్కువగా? మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు ఎవరైనా సరే. ఓకే, యూ కెన్ అన్మ్యూట్ అండ్ టాక్, ఎనీబడి. మెడిటేషన్. మెడిటేషన్ లో మీకు గుర్తుంటుందా, లేకపోతే నిద్రలో లేచిన బాగా గుర్తుంటుందా? మెడిటేషన్ లోనే గుర్తుంటుందండి. ఓకే, వెరీ నైస్. సో మనకి మెడిటేషన్ లో యా, సో ఈ మెడిటేషన్ లో ఉన్నది మనకి ఎక్కువగా గుర్తుంటుంది అనుకుంటాం. ఇంకొంతసేపు మనం విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ పిక్చర్. చాలా సార్లు ఒక సిచ్యువేషన్ చెప్తాను మీకు నేను, ఆలోచించండి.
ఎంతమంది చేతులు ఎత్తారో చూద్దాం అప్పుడు. మీరు డిజిటల్ హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేకపోతే మామూలుగా చేయవచ్చు ఈ క్వశ్చన్కి. మెడిటేషన్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో అంటే ఫస్ట్ 5 minutes కళ్ళు మూసుకున్నాక, అంటే సాధారణంగా మనం ఇప్పుడు ఆన్లైన్లో వెళ్తున్నాం కానీ చాలా అనుభవాలు మీరు మిస్ అయిపోతారు ఆన్లైన్లోని. కానీ రియల్గా మనం కలిసి చేసేటప్పుడు సామూహిక మెడిటేషన్లో అవ్వచ్చు, లేకపోతే ధ్యాన మహా కార్యక్రమాల్లో అవ్వచ్చు, సభల్లో అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీరు కళ్ళు మూసుకున్న ఫస్ట్ 5-10 minutes చుట్టూరా ఏమవుతుందో మీరు కళ్ళెప్పి చూస్తున్నట్టు ఫీలింగ్ లో ఉంటారు చాలా మంది. యాక్చువల్గా కళ్ళు మూసుకున్నాక కూడా నీకు తెలిసిపోతుంది ఎవరెవరు ఎక్కడ కూర్చున్నారు అలాగంతా కూడా. యాక్చువల్గా ఎంతమందిగా ఫీలింగ్ ఉంది చేతులెత్తండి. మీరు ఇక్కడ కూర్చున్న మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు కూడాను మీరు యాక్చువల్గా హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఏబుల్ టు సెన్స్ ద సరౌండింగ్స్, చుట్టుపక్కల ఉన్న మన పర్యవసారాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం ఎంతమంది? మీరు అన్మ్యూట్ చేసి ఆన్సర్ చేయవచ్చు. యూ కెన్ అన్మ్యూట్ అండ్ ఆన్సర్ ఎవరైనా సరే. హలో, ఎంతమందికి ఫీలింగ్ వస్తుంది? శ్రీకాంత్ గారు. ఎస్ సార్, శ్రీకాంత్ గారు నాకు వస్తుందండి ఒక 5 minutes 10 minutes లో. వండర్ఫుల్ అండి. ఎస్, ఇంకా తులసి చెప్పమ్మా, హ్యాండ్ రైస్ చేశారు కదా. హలో, హ్యాండ్ రైజ్ చేసిన చెప్పొచ్చు వాళ్ళ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా ఏమవుతుందో. ఎస్, హలో సార్. చెప్పండి, మాట్లాడేయండి, అడగకల హలో చెప్పగల చెప్పవచ్చు. వి కెన్ హియర్ యూ. ఎస్, నాకు కూడా వచ్చింది సేమ్ సెన్స్. I also got like that. వెరీ గుడ్. ఓకే, సో నేను కూర్చున్న ఫ్యూ మినిట్స్ కే నాకు అలాగ వస్తుంది. ఐ కెన్ సెన్స్ ద సరౌండింగ్. ఎస్, వెరీ గుడ్. ఓకే, నౌ అగైన్ అందరికి మ్యూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది చేతులు ఎత్తున్నారు డిజిటల్ గా, దట్స్ ఫైన్. ఓకే, మొత్తానికి చాలా మందికి ఫీలింగ్ ఉంటుంది. నౌ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్గా మన బాడీలోని స్పిరిట్ అనేది ఒకటి ఉంటుంది. అయితే మనం ఆత్మ అని కూడా అంటాం మనం, దట్స్ ఫైన్. ఇప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుంది అనేసరికి మన బాడీలో నుంచి సెపరేట్ అవుతుంది కొన్ని సందర్భాలలో. ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. సో ఐ అనేబుల్ టు గివ్ దట్ వర్డ్. యాక్చువల్లీ ఎనీబడి ఎవరికైనా తెలిస్తే చెప్పవచ్చు తెలుగులో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఏమంటారు. సో సూక్ష్మ శరీరయానం. సూక్ష్మ శరీర యానం, ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్. సూక్ష్మ శరీర యానం, ఎస్. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఒకటి తెలుసుకుందాం అందరం కూడా. మన బాడీని దాటి మన సూక్ష్మ శరీరం లేకపోతే మన ఆస్ట్రల్ వేవ్ లెంగ్త్ బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని వాట్ ఈస్ డిఫరెన్సెస్ జరుగుతాయి మన బాడీలో. సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, నేను ఇక్కడ క్లాస్లో చెప్పింది మాత్రమే మీరు ఇప్పుడు చేస్తారే తప్ప, ఇది అయిపోయిన తర్వాత గూగుల్లోకి వెళ్ళి హౌ టు డూ ఆస్ట్రల్ ట్రావెల్స్ అని చెప్పేసి కొట్టి మీరు ప్రాక్టీస్ చేయొద్దు దయచేసి. రకరకాల యూట్యూబ్ వీడియోలు ఉంటాయి, దయచేసి చేయొద్దు. ఇది గురువు పరంపరలో మీకు యాక్చువల్గా గురువు తలక సన్నిధిలోనే ఒక ట్రైనర్, ఒక ఫ్యాకల్టీ దగ్గర నుండి చేయాల్సిన ప్రక్రియ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది. కానీ ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ తెలియకుండా మనందరం కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం ప్రతిరోజు. దాన్ని ఇవాళ తెలుసుకుంటే యూ కెన్ ఎంజాయ్ మోర్ అబౌట్ ఇట్. దాన్ని కరెక్ట్గా ఇందాక అనుకున్నాం కదా మనం, ఒక డైమండ్ చేతిలో ఉంటే ఇందాక రాయలాగా ఆడుకుంటుంది, ఇది డైమండ్ అనే విషయం మనకు తెలుస్తుంది. రేపు పొద్దున్న మీరు మెడిటేషన్ చేసినా 10 మందితో కూర్చున్నా సరే మీరు ఏం జరుగుతుందో మీరు చెప్పొచ్చు యాక్చువల్గా. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. నేను పత్రిజీ గారితో ఒక 4.5-5 సంవత్సరాలు చాలా సన్నిహితంగా మెలగడం జరిగింది. 2010 నుంచి 2014-15 దాకా ఆల్మోస్ట్. ఆ టైంలో చాలా వరకు తిరిగాను అవన్నీ కూడాను. గురువు గారితో చాలా చేసామండి. ఆ టైంలో చేసిన కొన్ని అనుభవాలు ఇవి ఎంత పవర్ఫుల్ అంటే, ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. చాలా ఉన్నత స్థితికి వెళ్ళేంత జరిగేవి. మీరు ఇక్కడ కూర్చుంటూ మీరు ఎవరితోనైనా వెళ్ళి కలిసి మాట్లాడవచ్చు. మీరు కళ్ళు మూసుకుని మళ్ళీ కళ్ళు వెనక్కి వచ్చేసేయచ్చు. కాకుండా మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీరు ఇతర తరంగాలతో, అంటే ఇతర వాట్ ఈస్ లెవెల్స్ ఆఫ్ డైమెన్షన్స్ కూడా వెళ్ళి యూ కెన్ కమ్యూనికేట్ విత్ అదర్ పీపుల్ అండ్ కమ్ బ్యాక్. కాకుండా మెయిన్ ఆస్ట్రల్ తాలూకా ప్రొజెక్షన్ తాలూకా మనకు తెలియకుండా జరిగే ఒక అద్భుతమైన స్టోరీ సిచ్యువేషన్ ఏంటి తెలుసా? మనకు తెలియకుండా మన గైడ్ అంటే ఎవరు తెలుసా అంటే, మన గురువులు అవ్వచ్చు, మన తల్లిదండ్రులు అవ్వచ్చు, మన పూర్వీకులు అవ్వచ్చు, లేకపోతే దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ కాల్డ్ యాజ్ ఫ్లాగ్స్ అంటాం ఈ సైన్స్ లోని. అంటే మనం పుట్టక ముందు లైఫ్ బిఫోర్ డెత్ ఆర్ లైఫ్ బిట్వీన్ లైఫ్స్ లోని మనం పుట్టక ముందు మనకు మనం పెట్టుకుంటూ అన్నట్టు కొన్ని సందర్భాల్లో 20 సంవత్సరంలోని ఒక మనిషి వచ్చి ఇలా చెప్తే అక్కడ నా లైఫ్ ఇలా మారిపోవాలి. నేను 30 సంవత్సరాల దాకా చాలా వేరేగా, 30 సంవత్సరాల మొత్తం నా జీవితం మారిపోయింది చెప్తారు ఒక్కోసారి. నాకు 28వ బర్త్డే దాకా మొత్తం స్టోరీ మారిపోయింది. 14 ఏళ్ళతో మొత్తం మారిపోయిన స్టోరీ అంతా కూడా. కొందరైతే 17వ సంవత్సరంలో చావు బతుకొని బయటకు వస్తారు.
ఇంకొంత రకరకాల స్టోరీలు, ఇవన్నీ దే ఆర్ కాల్డ్ యాజ్ టర్నింగ్ పాయింట్స్ ఆఫ్ ద లైఫ్. ఆ టర్నింగ్ పాయింట్స్ అనేది ఫిక్స్ చేసేటప్పుడు ఆ విషయాన్ని చెప్పడానికి మనకు కొందరు వస్తారు. యాక్చువల్గా వాళ్ళకి మనకి సంబంధం ఉండదు. రెండు రకాలుగా వస్తారు. ఒకటి ఫిజికల్ ప్లేన్ లో వచ్చి మనకి చెప్పేసి వెళ్తారు, లేకపోతే ఆస్ట్రల్ వరల్డ్ లో దే విల్ టాక్ టు us. అయితే వాళ్ళు మనతో ఆస్ట్రల్ వరల్డ్ లో మాట్లాడాలి అంటే రెండు సందర్భాలు ఉంటాయి. ఒకటి మనం పడుకున్నప్పుడు, లేకపోతే మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు. ఈ రెండు లేకపోతే యూ కాంట్ కమ్యూనికేట్ నథింగ్. మనకు చెప్పడానికి బోల్డ్ మంది వెయిట్ చేస్తున్నారు రూమ్ అవతల, బోల్డ్ మంది మంచి మంచి టీచింగ్స్ ఇవ్వడానికి, మంచి సలహాలు ఇవ్వడానికి. కానీ మనం తలుపు తీయం కదా ఎప్పుడునో. పడుకుంటే సూపరంగా ఫ్లాట్ అయి పడుకుంటే మనం బుద్ధి లెగిసిపోతాం. లేకపోతే మెడిటేషన్ చేయాలంటే అది పెద్ద పనిలాగా కూర్చొని పక్కన పెట్టేస్తాం. నాట్ రిక్వైర్డ్. మీరు ఎంతమంది పడుకోవడానికి ఎంత టైం పడుతుందండి ఎవరికైనా సరే పడుకోవాలంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పడుకున్నాం అనుకున్నాం, ఇప్పుడు పడుకున్న తర్వాత నిద్రలోకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? జస్ట్ ఆన్సర్స్ ఒకటి చెప్పండి. ఇంకా నో హలో నో మైక్ టెస్టింగ్. జస్ట్ అన్మ్యూట్ చేయడం, ఎన్ని నిమిషాలు, ఒక అరగంట, గంట, 30 గంట, 5 నిమిషాలు చెప్పేసి అక్కడ ఆపేయండి. దట్స్ ఇట్. 30 minutes. 30 minutes. 30 minutes. 20 minutes. 20 minutes. 10 minutes. ఇంకా 15 minutes. మీరు 10 నిమిషాలు, ఇప్పుడు ఇక్కడ 10 నిమిషాలు 5 నిమిషాలు నేను నమ్మను. కానీ నేను వాళ్ళకి కనీసం అరగంట పైన మీకు బెడ్ ఎక్కినప్పటి నుంచి లెక్కేయండి. బెడ్ ఎక్కే కళ్ళు మూసుకున్న తర్వాత కదా, బెడ్ ఎక్కే పడుకుని చాలా టైం పడుతుంది, అక్కడి నుంచి లెక్కేయండి. అంతేగాని టీవీ ఆపేశాక పడుకోవడానికి మధ్యన టీవీ లెక్కేయవద్దు. ఏమాత్రం పడుతుంది? ఎంతసేపు పడుతుంది? 30 to 45 minutes, sir. ఓకే. మిగతా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి దానికి రియల్లీ నైస్ ఆన్సర్స్ చెప్తూ ఉంటే నేను హార్డ్లో 10-15 మంది ఆన్సర్స్ ఇస్తున్నారు. వెరీ గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్. 1 hour. థ్యాంక్ యూ. సో మిగతా క్వశ్చన్స్ మళ్ళీ మనం ఆన్సర్స్ చెప్తాం. అప్పుడు మిగతా కూడా పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో మనం మెడిటేషన్ చేసేటప్పుడు లెట్ us థింక్ మన శ్వాస మీద ధ్యాస ఉండొచ్చు, లేకపోతే ఇంకే మెడిటేషన్ అవ్వచ్చు, ఏదైనా సరే అవ్వచ్చు. ఆ మెడిటేషన్ తాలూకా డ్యూరేషన్ ఎంతసేపు అంటే యావరేజ్ ఎంతసేపు ఉంటుంది ఎవరు చేసినా సరే? ఎనీబడి కెన్ ఆన్సర్ అగైన్. 20 minutes. మనకు తెలిసిన వరకు కూడా ఆన్సర్స్ అక్కర్లేదులేండి. సాధారణంగా అందరికి తెలిసిన ఆన్సర్స్ ఇవన్నీ కూడాను. సో మన మెడిటేషన్ అది ఒక పావు గంట నుంచి 45 నిమిషాలు 1 hour దాకా పెట్టుకుంటారు మనం వాడే సైన్స్ తోని లింక్ అయ్యి. అంతే కదా? దట్స్ ట్రూ. బట్ అయితే మనకి ఒక పర్టికులర్ స్టేజ్ లో మన జనరేటర్ ఆన్ అయ్యి మన బ్యాటరీ లోడ్ అవుతుంది. తెలుసా విషయం అది? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక సర్టెన్ స్టేజ్ ఆఫ్ మెడిటేషన్ లోని మీకు ఏదో ఒక స్పీకర్ చెప్పే ఉంటారు ఇది. ఐ డోంట్ నో దట్, బట్ లెట్ మీ టెల్. మేడం రమణి గారు, పీనియల్ గ్లాండ్ తాలూకా ఛార్జింగ్ గురించి ఎప్పుడైనా టాపిక్ ఏమైనా కవర్ అయిందా మీకు? లేదు సార్, ఇంకా అవ్వలేదు. ఇన్ ఫ్యూచర్ లో అవుతుంది. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. వండర్ఫుల్. సో ఆ పీనియల్ గ్లాండ్ తాలూకా ఛార్జ్ అయ్యే దాని తాలూకా బిహైండ్ ద సైన్స్ బోల్డ్ స్టోరీ ఉంటుంది. బట్ ఇక్కడ దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ మీకు చెప్తాను. అది ఏంటంటే, మనం పడుకునే 8 hours స్లీప్ కదా సాధారణంగా, 7 hours 8 hours, కానీ మనం 4 hours పడుకున్న రోజులు చాలా ఉంటాయి, వేరే విషయం. అయితే 12 hours పడుకున్న ఆనంద రోజులు కూడా చాలా ఉంటాయి, వాటర్. బట్ స్టిల్ ఒక 8 hours పడుకునే వ్యక్తికి దాదాపు 6 hours నిద్రావస్థలోకి వెళ్ళడానికి ఖర్చు అవుతుంది. అంటే రాత్రి మనం 10 o'clock పడుకుంటే మార్నింగ్ 4-5 దగ్గర మనం డీప్ స్లీప్ లోకి వెళ్తాం. అక్కడ బాడీ మొత్తం షట్ డౌన్ అయ్యి బాడీలో ఉన్న కరెంట్ అంతా, ఎనర్జీ అంతా ఒకే ఒక జనరేటర్ ఆన్ అవుతుంది. అదే పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు యాక్టివేట్ అయ్యి అది ఒక్కసారి కాస్మిక్ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. అది డౌన్లోడ్ చేసుకోవాల్సిన ప్రాణాన్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. అది మన ఎలక్ట్రిసిటీ లా కాదు. ఎలక్ట్రిసిటీ ఒక వోల్టేజ్ వేరు, దాని తర్వాత స్టోరీ వేరు, అంతా కూడా ప్రాణ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన విత్-ఇన్ 5 minutes లోనే ఇట్ విల్ స్విచ్ ఆఫ్. అంటే జనరేటర్ అయిపోతుంది, అంటే డౌన్లోడ్ అయిపోయింది, చాలా కట్ డౌన్ అయిపోయింది. కట్ డౌన్ అయిపోయిన తర్వాత నుంచి మనం లెగడానికి, మేల్కోవడానికి జరిగే టైం హార్డ్లీ 1 hour. అంటే 6 hours, 5 hours, 4.5 నుంచి 6 hours దాకా మనం షట్ డౌన్ ప్రాసెస్ అయితే అక్కడ ఛార్జ్ అయ్యి మళ్ళీ వేకప్. దట్ ఈస్ అవర్ టోటల్ స్లీప్ తాలూకా డ్యూరేషన్. ఆ 8 hours ని మనం ½ an hour లో కుదిస్తాం మనం మెడిటేషన్లో. బికాస్ ఆ స్టేట్కి వెళ్ళడానికి ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్ ద్వారా మన బాడీలో అన్ని జప్ అని షట్ డౌన్ అయిపోతుంది. ఇది ఆన్ అవుతుంది. ఇది ఎప్పుడైతే ఆన్ అయిందో, ఆన్ అవడానికి అటు ఇటు మాత్రమే మీకు డ్రీమ్స్ అనేవి వస్తాయి. ఇది ఆన్ అవ్వకపోతే మనకు కళలు రావు. దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇది ఆన్ అవ్వాలంటే ఇందాక అనుకున్నాను మెడిటేషన్ లేకపోతే స్లీపింగ్ కాకుండా ఇంకోటి ఉంటుంది పరిస్థితి. ఎప్పుడు తెలుసా? వెన్ వీఆర్ నాట్ ఫీలింగ్ వెల్. తెలుసా అది? ఆరోగ్యం బాగోకపోతే ఎప్పుడైనా సరే మనం హై ఫీవర్ వచ్చినా, ఇంట్లో ఉంటున్నా బాగా నీరసంగా ఉన్నా,
అలాంటప్పుడు ఏటేటో పిచ్చి కలర్ రకరకాల కలర్ వస్తూ ఉంటాయి అంట కదా. దట్ ఈస్ ట్రూ. బికాస్ అప్పుడు బాడీ తరగతి చాలా యాక్టివిటీస్ షట్ డౌన్ అయ్యి బ్రెయిన్ ఒకటి పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు మీరు మళ్ళీ ఆ స్టేట్ లో ఛార్జింగ్ మోడ్ లోకి వెళ్తూ ఉంటారు. ఛార్జింగ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మనం 3 డైమెన్షనల్ వరల్డ్ నుంచి 4th డైమెన్షన్ లోకి వెళ్తాం. మనం ఆ 4th డైమెన్షన్ స్టార్టింగ్ నుంచి మన ఆస్ట్రల్ వరల్డ్స్ స్టార్ట్ అవుతాయి, నాట్ ఇన్ ద 3 డైమెన్షనల్ వరల్డ్. ఈ డైమెన్షన్స్ అనేవి ఏంటి అనేది we will again have a talk in some other class because it's a very big story. కానీ మనం ఉన్నటువంటి ఈ భౌతిక దేహం, ఈ పర్టికులర్ ప్రపంచం, ఇదంతా కూడా ఆల్ దిస్ థింగ్స్ ఇస్ ఎ 3 డైమెన్షనల్ వరల్డ్ దట్ వీ కెన్ ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్. ఒక ఆనందాన్ని కానీ ఒక దుఃఖాన్ని కానీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే భూమి మీద మాత్రమే ఉంటుంది, కానీ 4th డైమెన్షన్ నుంచి ఆ ఫీలింగ్ ఉండదు. ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. ఇద్దరు మనుషులు ఆస్ట్రల్ వరల్డ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళకి ఒకే ఒక భాష అర్థమవుతుంది, ద లాంగ్వేజ్ ఆఫ్ లవ్. ఒక మనిషిని పొగిడితే అర్థమవుతుంది, ఒక మనిషిని తిడితే వాళ్ళకి వినపడదు. ఇట్ డజంట్ గో బికాస్ ఆ ప్రపంచం ఇట్ ఇస్ డిఫరెంట్ వేవ్ లెంగ్త్ అండ్ వైబ్రేషన్. ఈ టోటల్ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా ఈ 3 డైమెన్షనల్ వరల్డ్ లో మాత్రమే ఉంటాయి. అయితే ఈ పర్టికులర్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది మనం కళ్ళు మూసిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకెళ్ళినట్టుగా లేకపోతే ఎక్కడికి వెళ్ళినట్టుగా ఫీలింగ్ ఉంటుంది కదా. అది యాక్చువల్గా ఏంటి అంటే మన సూక్ష్మ బాడీ విల్ బి గోయింగ్ అవుట్ ఆఫ్ అవర్ ఫిజికల్ బాడీ. వెళ్ళినప్పుడు మరి మన బాడీకి ఆత్మ సెపరేట్ అయింది కదా, మరి ఈ రెండింటికి మధ్య లింక్ ఏమైనా ఉంటుందో లేకపోతే ఎలా కనుక వస్తుంది? అన్ని బాడీలు పడుకొని ఉంటే ఊర్లో దేశంలో ఉన్న 30 కోట్లు 3,000 కోట్లు అన్ని ఆత్మ బయటకు వెళ్ళి మళ్ళీ దేని దాంట్లో అది ఎలా వెళ్తుంది అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? కొంచెం టెక్నికల్ గా మాట్లాడతాం. దానికే మన మెడిటేషన్స్ లోని ఒక పర్టికులర్ స్టేజ్ లో మీకు వస్తుంది. ఇది కూడా మీకు అంటే మీరు ఉన్న డెప్త్ బట్టి మీకు తెలుస్తూ ఉంటుంది. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద గోల్డెన్ థ్రెడ్, బంగారు తాడు. మన బాడీలో హార్ట్ నుంచి ఆ తాలూకా స్పిరిట్ కి కనెక్ట్ అయి ఉంటుంది ఇప్పుడు కూడా. దట్ గోల్డెన్ థ్రెడ్ మన ఏమంటారు, మన హిందూ శాస్త్రాల్లో దే కాల్ ఇట్ యాజ్ ద లార్డ్ మాయా. అమ్మవారి పేరు మాయా అంటారు యాక్చువల్గా. ఆ మాయా అమ్మవారినే ఇంగ్లీష్ లోని ద గోల్డెన్ థ్రెడ్ అంటారు యాక్చువల్గా. డిఫరెంట్ సైన్సెస్ అంటే మేడం బ్లావర్డ్స్కి ఇచ్చిన దాంట్లోని షీ కాల్స్ ఇట్ యాజ్ ద గోల్డెన్ థ్రెడ్. అది ఏంటి అసలు గోల్డెన్ థ్రెడ్ అంటే? చాలా సింపుల్. ఒక మనిషి రాత్రి పడుకొని పొద్దున్న లేయడానికి, పడుకొని పూర్తిగా లెగకపోవడానికి రెండు ఒకటే. చచ్చిపోవడానికి మనం చచ్చిపోయి పుట్ట రెండు ఒకటే మనం చెప్పాలంటే. ఇక్కడ గోల్డెన్ థ్రెడ్ ఉంటుంది, అది గోల్డెన్ థ్రెడ్ కట్ అయిపోతుంది, అంతే తేడా. మనం రోజు పడుకొని మళ్ళీ పొద్దున్న లెగిస్తాం కదా, చెప్పాలంటే అవర్ బాడీ ఈస్ డెడ్ అండ్ అగైన్ వి ఆర్ వేకింగ్ అప్, బట్ స్టిల్ ద కనెక్షన్ ఈస్ టోటలీ ఇంటాక్ట్ బికాస్ ద గోల్డెన్ థ్రెడ్ ఈస్ బీయింగ్ ఇంటాక్ట్. చనిపోయిన వాళ్ళకి ఇది తెగిపోతుంది, మళ్ళీ వెనక్కి రావడం ఉండదు. యాక్చువల్లీ ఇట్స్ వన్ వే జర్నీ, అది కట్ అయిపోతుంది. జస్ట్ లైక్ మన కైట్ లాగా లేకపోతే మన గ్యాస్ బెలూన్ లాగా. అయితే ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ లోని ఆ గోల్డెన్ థ్రెడ్ తో కూడినటువంటిది ఆటోమేటిక్ గా మన బాడీ నుంచి వస్తుంది. ఆటోమేటిక్ గా ఉపయోగాలు ఏంటి దీనివల్ల? యూ విల్ బికమ్ మోర్ రెసిపియెంట్స్ టు యువర్ గైడ్స్ అండ్ గురూస్. ఇక్కడ మనం చెప్పేది ఒకే ఒక్క టాపిక్, ఇంకా మిగతా డైమెన్షన్స్ అవి మాట్లాడడం ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చాలా ఉంటుంది దాంట్లోనే. మీకు కావాలంటే యూ కెన్ టేక్ అ కంప్లీట్ వర్క్షాప్ ఆఫ్ 3 days ఆల్సో ఆన్ దిస్. ఇక్కడ మనం ఇవాళ మాట్లాడుతున్న దాంట్లోని మన గురువుల్ని రీచ్ అవ్వాలన్నా మనకి రావలసినటువంటి సలహాలు సూచనలు ఈజీగా మనం ప్రకృతిలో తీసుకోవాలి అంటే మనం ఆ కాన్షియస్ స్టేట్ లో ఉండాలి. ఆ కాన్షియస్ స్టేటే ఆస్ట్రల్ స్టేట్. మనం కళ్ళు మూసుకున్నాక మీరు ఒక స్టేజ్ లోని మీరు పడుకోవాలి అంటే కళ్ళు మూసుకున్నాక 2 నిమిషాలు నిద్రలోకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ లెగాలనుకుంటే వెంటనే లెగిసిపోతారు మీరు, అంత సింపుల్. బికాస్ దానికి అక్కడ మీరు ఆటోమేటిక్గా డైల్యూట్ చేస్తారు మీరు అన్ని కూడా. సో ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ లో కూడాను మీకు డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. మనందరం కూడా పిల్లలందరూ పుట్టిన తర్వాత స్టార్టింగ్ వాళ్ళు నడడానికి మొదలు పెట్టేటప్పుడు వాళ్ళు ఓన్గా నడిచేస్తారా, లేకపోతే మనం వాళ్ళు చేపట్టుకొని లేకపోతే భుజం పట్టుకుని నడిపించాలా? బేబీస్కి చెప్పండి, ఎలా నడుస్తారు వాళ్ళు? ఆటోమేటిక్గా లేకపోతే షుడ్ బి హెల్ప్ దెమ్? మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. చెప్పండి నా క్వశ్చన్స్ అంటే చెప్పుకోవచ్చు. ఇది మనకి ఇంకా మెడిటేషన్ స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ అయ్యే పక్కన. సో మనం ఏంటంటే పిల్లల్ని చేతులతో పట్టుకొని ప్రతి స్టెప్కి కూడా నడిపించాలి. యాక్చువల్గా దాన్ని క్లెన్జింగ్ అండ్ బ్లాక్ క్లియరెన్స్ స్టేట్ అంటారు. ఫస్ట్ స్టేట్ యాక్చువల్గా అక్కడ మనం విల్ బి టేకింగ్ ద సపోర్ట్ ఆఫ్ మ్యూజిక్స్. ఈ ఆస్ట్రల్ మెడిటేషన్, ఆస్ట్రల్ ప్రొజెక్షన్ లో కూడా మనం విల్ బి టేకింగ్ ద సపోర్ట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్స్. సో ఇప్పుడు ఒకసారి అసలు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటే ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూడొచ్చు. లెట్ మీ జస్ట్ షో యూ ఎ స్మాల్ ఇన్ఫర్మేషన్.
ఐ థింక్ మీరందరూ కూడా స్క్రీన్ చూడగలుగుతున్నారు కదా. సో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ లోని మనకి డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. ఇదంతా ఏంటంటే యాక్చువల్గా ద మాయా అండ్ ద డ్రీమ్స్, మన కళల ప్రపంచంలో కనెక్ట్ అయి ఉన్నటువంటిదే ఈ ఆస్ట్రల్ వర్డ్ అండ్ ఆస్ట్రల్ ట్రావెల్ అంతా కూడా. ఈ పర్టికులర్ సీన్ లో మనకి బాడీకి ఆత్మకి ఉన్నటువంటి కనెక్టెడ్ ద గోల్డెన్ థ్రెడ్ మన బాడీ నుంచి బయటకు వస్తుంది, కానీ మనం అన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది చుట్టుపక్కల పరిసరాలు అన్ని కూడా, బికాస్ వీఆర్ కాన్షియస్. మన బాడీ తీసుకోగలుగుతుంది. చిన్నపిల్లలకి అంటే అప్ టు ఒక 10 years 15 years కూడా కాదు, 8 years 10 years దాకా ఉన్న వాళ్ళకి ఇలా కనెక్ట్ అయిపోతారు ఆస్ట్రల్ ట్రావెల్. పెద్ద అవుతున్న కొద్దీ మనకు అలా టఫ్ అయిపోతుంది, మనకి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అది ఎందుకో కూడా చూద్దాం. మన స్టేజ్ 1 ఈజ్ కాల్డ్ as ప్యూరిఫికేషన్ స్టేజ్. అది ఇవాళ మనం చేస్తాం. అందులో ఏమవుతుందంటే కొన్ని రకాల డిఫరెంట్ మ్యూజిక్స్ ఒక కైండ్ ఆఫ్ ఎక్స్టసీ తీసుకెళ్తాయి. రెండోది వోకలం, థర్డ్ ది టోటల్ సైన్సెస్ అండ్ సైలెన్స్, అండ్ ఫోర్త్ ది వైబ్రేషనల్ స్టేట్. అదేంటో కూడా చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఏంటి? ద స్టేట్ ఆఫ్ ప్యూరిఫికేషన్. మనందరం కూడా ఇవాళ మెడిటేషన్ లో కూర్చోవాలంటే ఒక ప్రశ్న, దీనికి ఆన్సర్ కావాలి అందరి దగ్గర నుంచి కూడా. మెడిటేషన్ కూర్చోవాలనుకునేటప్పుడు మనం మనశ్శాంతిగా హ్యాపీగా ఉంటే మనం మెడిటేషన్ లో కూర్చోగలమా? లేకపోతే బయట బోర్డు అంతా అలజడి ఉంచుకొని అక్కడ కరెంట్ లై వదిలేసి ఇబ్బందిగా ఉంటే ఆ టైంలో మెడిటేషన్ బాగా చేయగలమా? ఏ టైంలో మనం చేయగలం చెప్పండి? హ్యాపీ మూడ్ లో చేయగలం. టెన్షన్ లేనప్పుడు, స్ట్రెస్ లేనప్పుడు హ్యాపీగా చేయగలం మెడిటేషన్. హ్యాపీగా చేయవచ్చు. ఎస్. అదర్ పీపుల్ అగ్రీ విత్ మై? అగ్రీ విత్ us? yes. కరెక్ట్ కదా. మనకి మనసు క్లియర్ గా ఉంటే, క్లీన్ గా ఉంటే, పెద్ద గొడవ లేకపోతే మెడిటేషన్ బాగా చేయొచ్చు. అయితే మెడిటేషన్ తో కూడా అవన్నీ తగ్గించుకోవచ్చు. వేరే ఇష్యూ. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ హీలింగ్, వీఆర్ టాకింగ్ అబౌట్ జర్నీ. అందుకే పిల్లలు మెడిటేషన్ చేయమంటే వాళ్ళు ఎంతసేపట్లోకి వెళ్ళిపోతారు మెడిటేషన్ లోకి? 5 నిమిషాలు తప్పని చంపైపోతారు. బికాస్ వాళ్ళకి పెద్ద ఏం ఉండదు. రేపు పొద్దున్న శాలరీతో సంబంధం లేదు, రేపు పొద్దున్న పెట్టే ఖర్చుతో సంబంధం లేదు, లేకపోతే పొయ్యి మీద పెట్టించిన బాధలకు ఉండదు, లేకపోతే ఇంట్లో కరెంట్ కానీ ఆన్లోనే ఆఫ్లో ఉండిపోయి కూడా తెలియదు. అనమాట నాట్ రిక్వైర్డ్. అది పట్టించుకోదు, నో ఇష్యూస్. ఆ స్టేట్ అది పక్కన పెడదాం. మరి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ లేకపోతే మెడిటేషన్ చేసేటప్పుడు ఈవెన్ మన పత్రి గారు కూడా చాలా రకాలైనటువంటి వేణునాదం అండ్ యాజ్ వెల్ as డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఎదిగిస్తారు తెలుసా. ప్యూరిఫికేషన్ లెవెల్లోని మ్యూజిక్ విల్ మేక్ అస్ హ్యాపీ. కొన్ని రకాల మ్యూజిక్స్ లోని మన మెమరీస్ అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి డిఫరెంట్ లెవెల్స్ లో కొన్ని రకాల నాదస్వరాలు, కొన్ని రకాల మ్యూజికల్ నోట్స్ విల్ కనెక్ట్ అస్ టు అవర్ పాస్ట్. మన పాస్ట్ ఎప్పుడు బ్యూటిఫుల్. కళ్ళు మూసుకొని పాస్ట్ అంటే లాస్ట్ ఇయర్ కాదు, లేకపోతే మొన్న 6 నెలల నుంచి ఉన్న పాస్ట్ టైం కాదు, నాకు కోవిడ్ టైంలో కాదు. పాస్ట్ అంటే టాకింగ్ అబౌట్ అవర్ యంగ్ ఏజ్. మన చిన్నపిల్లలు ఉన్నప్పుడు వీ యూస్ టు ఎంజాయ్ లాట్, రైట్? అక్కడ ఉన్నటువంటి మెమరీస్ కి కనెక్ట్ అయితే ఆటోమేటిక్లీ వి విల్ బికమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ అండ్ లైట్ అట్ హార్ట్. దట్ విల్ క్లియర్ ద బ్లాక్స్ ఇన్ అవర్ మైండ్. మన మైండ్ లో ఉన్నటువంటి బ్లాక్స్ అక్కడ క్లియర్ అవుతాయి. ఆ ప్యూరిఫికేషన్ స్టేట్ లోని ఒక్క స్టేట్ ఆఫ్ మెడిటేషన్, ఒక్క స్టేట్ ఆఫ్ ఆస్ట్రల్ ట్రావెల్ మనకి అవుతుంది. సెకండ్ స్టేజ్ లోని బీటా అండ్ థీటా మ్యూజిక్స్ అని సెపరేట్ గా ఉంటాయి. అవి మన యూనివర్స్ అండ్ కాస్మిక్ సంబంధించినటువంటి మ్యూజిక్స్ కి దగ్గరలో ఉంటాయి. దే ఆర్ కాల్డ్ as వైబ్రేషనల్ నోట్స్. భ్రమరి లాగా ఉంటాయి అవన్నీ కూడా, భ్రమరికి దగ్గరలో ఉంటాయి అవన్నీ కూడా. దాని నుంచి కనెక్ట్ అవుతారు. అది ఇంకా డీప్ గా వెళ్తారు. అండ్ వేర్ యూ కెన్ లిటరలీ పడుకుంటాం. యాక్చువల్లీ పడుకొని యూ యాక్చువల్లీ కమ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ అండ్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్ అండ్ యూ కెన్ సీ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ అగైన్ కమ్ బ్యాక్ వచ్చు. థర్డ్ లెవెల్కి వెళ్ళేసరికి టోటల్ సైలెన్స్. మనలో ఉన్నటువంటి ఆనందాన్ని కనెక్ట్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ as చిదానందం లేకపోతే బ్రహ్మానందం అంటారు కదా. విల్ బి కనెక్టింగ్ ఇన్సైడ్ యువర్ సెల్ఫ్. టోటల్ సైలెన్స్ లో కూడా మీరు మెడిటేషన్ లోకి వెళ్తాము. ఆ టోటల్ సైలెన్స్ లో మెడిటేషన్కి వెళ్ళేటప్పుడు దట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ కంప్లీట్ కంట్రోల్. ఫోర్త్ వన్ ఈస్ కాల్డ్ as వైబ్రేషనల్ స్టేట్. వైబ్రేషనల్ స్టేట్ లోని దీని నెక్స్ట్ స్టేజ్ యాక్చువల్ గా మన యూనివర్స్ తాలూకా క్రియేషన్ నాదం ఇస్ ఓంకారం. తెలుసు కదా, ఓంకారం అనేది మనం పెట్టిన పేరు. కానీ అంతకన్నా ముందు ఇట్ ఇస్ కాల్డ్ as ఒక ఓంకారం తాలూకా సైన్ వేవ్. It will keep on going. That sound is also recorded in sun and everything and it won't have actually that. దానికి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ పర్టికులర్ లెవెల్లోని ఈ పర్టికులర్ మ్యూజిక్స్ తో దట్ ఈస్ పాసిబుల్. మరి ఈ మెడిటేషన్ గురించి చూసేటప్పుడు కూడా ఇప్పుడు నేను మీకు ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఆన్ చేద్దాను. దట్ మ్యూజిక్ మన చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నటువంటి లైఫ్ లో జరిగిన చాలా వాటికి కనెక్ట్ చేస్తూ ఒక కైండ్ ఆఫ్ హ్యాపీ స్టేట్ కి మనం తీసుకెళ్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందల్లా లీవ్ ఆల్ ద థాట్స్. కళ్ళు మూసుకొని మన చేతిలో పెట్టుకొని మీరు
శ్వాస మీద ధ్యాస చేస్తూ ఉంటారు కదా, అదే మోడల్లో ఉంటూ, కానీ సెపరేట్ గా దీనికి వేరే ఎక్సర్సైజ్ లాగా ఏది ఉండదు మనకి ఇందులో మనం చేసేది ఏంటి అంటే, ఆ మ్యూజిక్ వస్తున్నప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కళ్ళు మూసుకొని ఒక 3 minutes 2 minutes తర్వాత స్టార్ట్ అబ్జర్వింగ్ వాట్ ఈస్ అరౌండ్ యూ. ట్రై టు డూ ఇట్. మీకు చుట్టుపక్కల ఏముందో మీకు కనపడొచ్చు, కనపడకపోవచ్చు, నో ప్రాబ్లం. డోంట్ హెసిటేట్. దాని గురించి మీరు కష్టపడక్కర్లేదు, దాని గురించి మీరు ఇబ్బంది కూడా పడక్కర్లేదు. దిస్ ఈజ్ సంథింగ్ దట్ విల్ ఎన్హాన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఫస్ట్ డేలో వస్తుందనే కాదు, కొందరికైతే ఇంతే కాకుండా వాళ్ళ మనుషులు ఏమవుతున్నారో ఎలా ఉన్నారో కూడా తెలుస్తూ ఉంటాయి. దిస్ ఇస్ యాక్చువల్లీ 6 hours ప్రాసెస్. మీకు నేను జస్ట్ ఒక శాంపుల్ ఇస్తున్నాను, అంటే మొత్తం లోడ్ ఆఫ్ పాస్తా అంతా సపరేట్ ఒక స్పూన్ ఇస్తున్నాను యాక్చువల్ టు సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్. చాలా మంది ఈ మెడిటేషన్ నుంచి అయిన బయటకు వచ్చడానికి ఇష్టం ఉండదు కూడా, దే విల్ ఎంజాయ్ దట్ పర్టికులర్ బ్లెస్, ఆనందం. మన మెడిటేషన్ అంతే కదా, మనకి కొద్దిగా చెప్తూ ఉంటారు కదా, చాలా మంది రెండు మంది కమౌంట్ ఆఫ్ ఇట్ అక్కడ ఉంటే బాగుంటుంది యాక్చువల్గా. ఎస్, దట్ ఈస్ ట్రూ. మెడిటేషన్ ఈజ్ యాక్చువల్లీ బి. నువ్వు ఎవరివి అంటే మన తాలూకు యాక్చువల్ స్థితి ఈజ్ మెడిటేటివ్ స్టేట్ మనం ఉంటుంది. అక్కడి నుంచి డిస్టర్బ్ అయ్యి మనం ప్రాక్టికల్ స్టేట్లో మనం వచ్చాం చెప్పాలంటే. మన రియల్ స్టేట్ ఇస్ మెడిటేటివ్ స్టేట్ యాక్చువల్లీ. సో లెట్ us గో దేర్. ఆ పర్టికులర్ స్టేట్కి వెళ్దాము, ఒకసారి అదేంటో కూడా చూద్దాం. చూసినప్పుడు వీ విల్ ఆల్సో నో ఎగ్జాక్ట్లీ వాట్ టు డూ. అక్కడ ఏం చేయాలో మనకు తెలుస్తుంది, ఎలా చేయాలో తెలుస్తుంది, అవన్నీ కూడా మనం చూద్దాం అంతా. సో ఈ పర్టికులర్ ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్లోని రకరకాల పేర్లు ఉంటాయి. లూసిడ్ డ్రీమింగ్ అంటారు, అంటే ఒక మెలకువతో ఉన్నటువంటి ఒక కళ. నెక్స్ట్ OBE, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్, అంటే ఎన్నో స్టోరీలు రకరకాలుగా ఇంక్లూడింగ్ ప్రూఫ్స్ తో పాటు ఉన్నాయి ప్రపంచంలోనే. ఒక మనిషి ఆత్మ బాడీ నుంచి బయటకు వచ్చి ఇట్ ట్రావెల్ ఎవ్రీవేర్, ఇట్ విల్ సీ ఎవ్రీథింగ్, అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్. మన ఋషులు ఎప్పటి నుంచో ఇవన్నీ చెప్తూ ఉన్నాయి బాబు, మనం వినం కదా, మనం అయ్యే నమ్మం. మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా డిపెండ్ అపాన్ ద రియాలిటీస్, ప్రూఫ్స్ అన్ని అడుగుతూ ఉంటుంది సైన్స్ ఎప్పుడు కూడా. బట్ రకరకాలు ఉంటాయి అవన్నీ కూడా. మన కన్ను చూడగలిగేదాన్ని ప్రూఫ్ గా చెప్పగలరు, మనసు చూడగలిగేదాన్ని చెప్పే యంత్రం లేదు కాబట్టి దానికి ప్రూఫ్ ఉండదు. దాని ప్రూఫ్ కావాలంటే మనసు చూడగలిగే యంత్రం పడితే అప్పుడు దాంతో మనం చూపించి మన సర్టిఫికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ సర్టిఫికేట్ ప్రింట్ చేయడం ఉండదు కదా ఇందులోని. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. నౌ లెట్ us స్టార్ట్ దిస్ జర్నీ. ఈ జర్నీలోకి వెళ్ళేటప్పుడు ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మీ దగ్గర ఉంటే పుట్ ఆన్ ద హెడ్సెట్స్. హెడ్సెట్ లేకపోతే ఇట్స్ ఓకే, మీరు ఏదో ఒక సౌండ్లో ఉండొచ్చు. హెడ్సెట్ ఉంటే దట్ ఈస్ ఫార్ బెటర్, బికాస్ మన కళ్ళల్లో రియాలిటీకి చాలా దగ్గరలో ఉంటాం మనం యాక్చువల్గా. కానీ ఆ రియాలిటీని ఒక సూపర్ న్యాచురల్ థింగ్స్ కి కనెక్ట్ అయి ఉంటాయి మనకి యాక్చువల్గా. మనందరం కూడా చాలాసార్లు బోట్ మీద జర్నీ చేసినట్టుగా బోట్ మీద వెళ్ళిన విషయం అందరికీ తెలుసు. కానీ అదే బోట్ క్లౌడ్స్ మీద వెళ్ళడం అనేది కళలో మాత్రం పాసిబుల్. అంటే మన రియాలిటీకి కనెక్ట్ అవుతూ ఉన్నదే ఈ పర్టికులర్ సిస్టమ్ కూడా మొత్తం ఉంటాయి. సో ఇప్పుడు మనం చేయబోయే దాంట్లోని లెట్ us all close our eyes and switch on the music. నెక్స్ట్ 10 minutes మాత్రమే ఒక మ్యూజిక్ పెడతాను నేను. దాని తర్వాత సెకండ్ స్టేజ్ మ్యూజిక్ లోకి తీసుకెళ్తాను నేను. యుల్ బి ఎంజాయింగ్ బోర్ అండ్ గెట్ ప్రిపేర్డ్. అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు జస్ట్ మామూలుగా స్క్రీన్ లో పెద్దగా మీకు చూడడానికి ఏమి ఉండదు కాబట్టి యూ కెన్ యాక్చువల్లీ స్విచ్ ఆఫ్ యువర్ స్క్రీన్ అండ్ యూ కెన్ హ్యాపీలీ రిలాక్స్ ఆన్ ఇట్. బట్ స్టిల్ ఎస్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ప్రాక్టీస్ చేస్తూనే వస్తారు కానీ ఆటోమేటిక్గా వచ్చేవి కాదు. అండ్ ఈ పర్టికులర్ సందర్భంలో ఈ సిచ్యువేషన్ లో యూ పీపుల్ షుడ్ రిలాక్స్ and start enjoying the music and go back to the universal thoughts and mind and brain ఎక్కడికి తీసుకెళ్తుందో అక్కడికి వెళ్ళిపోండి. ఒక పర్టికులర్ అంటూ ఏముండదు, అది ఏం చేస్తే లెట్ ఇట్ డూ. ఇఫ్ ఇట్ ఈస్ థింకింగ్ అబౌట్ సంథింగ్ లెట్ ఇట్ థింక్. ఏమీ లేదా మామూలుగా ఉంటే మామూలుగా ఉండదు, ఏం తప్పదు. డోంట్ ట్రై హార్డ్ టు డూ ఎనీథింగ్. జస్ట్ ఒక 2 minutes 1 minute వాచ్ ద స్క్రీన్ అండ్ దెన్ షట్ డౌన్ యువర్ ఐస్. Start. Close your eyes. Ponlo ver.
మీ చిన్నప్పుడు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవచ్చు. గో బ్యాక్ టు యువర్ చైల్డ్హుడ్. మేక్ యువర్ మైండ్ అండ్ సోల్ హ్యాపీ.
Just relax. Don't open your eyes. But you open your. Just relax. మీ చేతులతో 4 సార్లు ఒత్తుకొని కళ్ళ మీద పెట్టుకోండి. Rub your hands and put it on your eyes. అలా 2 సార్లు చేయండి. Welcome back. ఓకే, మనం ప్యూరిఫికేషన్ స్టేజ్లోని ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ విన్నాం. సో ఈ టైంలో ఏం జరిగింది? కెన్ ఎనీవన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్? వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్? ఎనీవన్ కెన్ షేర్. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. ఎనీబడి కెన్ అన్మ్యూట్ అండ్ షేర్. ఎస్. I went throughout the world and I came back and I went to my childhood things also. That's great. Wonderful, wonderful. Super. Yes. నేను చిన్నప్పుడు రంగుల రాట్నం బాగా తిరిగేదానండి, ఫాస్ట్ గాను. అది తిరుగుతున్నాను తెలుస్తోంది బాగాను. జారుడు వల్ల బాగా ఆడేదాన్ని. నేను పార్కుకి వెళ్ళి ఆడుకునేదాన్ని. ఇప్పుడు ఆ పార్కులో ఉన్నట్టుగా ఆడుతున్నట్టుగా కనబడింది నాకు. That's great. Amazing. Wonderful. Okay. Anybody else? సార్ నాకు చిన్నప్పుడు మాకు లారీ ట్రాన్స్పోర్ట్ ఉండేది. ఆ డ్రైవర్లతో అక్కడ లారీలు పెట్టుకొని చిన్నప్పుడు నేను ఫోటోలు తీసుకుంటాను వాళ్ళందరితో, వర్కర్స్ తో, నాన్నగారు, నేను, అమ్మ అందరూ. అది నాకు మెమొరీ గుర్తుకొచ్చింది సార్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చిన్ననాటి స్మృతి. నాకు చిన్నప్పుడు మా తాతగారు గుర్తుకొచ్చారు. ఎక్కువగా మా తాతగారు అమ్మమ్మ దగ్గర ఎక్కువ ఉండేవాడిని నేను. చిన్నప్పుడు ఒక 5 years వరకు చాలా హ్యాపీగా మా తాతగారు మళ్ళీ ఇప్పుడు గుర్తు తెచ్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మా తాతగారిని మా అమ్మమ్మని. సో నైస్ అండి, వండర్ఫుల్. సార్ నాకు చెట్టు కింద బుద్ధుడు కూర్చుని వెనక గోల్డెన్ లైట్ తోటి కనిపించారు నాకు. ఒక మ్యాటర్ ఆఫ్ ఫ్యూ సెకండ్స్. ఆ తర్వాత ఏంటంటే ఎవరో ఒక యోగి ఒంటికాలతో నుంచుని ధ్యానం చేస్తున్నట్టు కనిపించారు. ఈ రెండు నాకు కనిపించాయండి ఈరోజు. Yes, good evening sir. I do have an experience. నేను కల్చరల్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ఆ మ్యూజిక్ వినంగానే నాకు తెలిసిన ఆర్టిస్టులందరూ తబలా మీద, వీణ మీద, ఫ్లూట్ మీద ఉన్నట్టు, పాటలు నేనే పాడుతున్నట్టు, నేనే డాన్స్ చేస్తున్నట్టు నాకు కనిపించిందండి. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. Yes. Anybody else? చెప్పండి చెప్పండి, వినపడుతుంది. Sir, I saw as I was playing and running, sir. ఓకే, సో ఇప్పుడు మనం ప్రతి ఒక్కరికి ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది ఇట్లా. బికాస్ రాగం, తాళం, పల్లవి ఈ మూడు కలిసి ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ చరణాలు, రకరకాల మ్యూజిక్ లిరిక్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. వీటితో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మీకు చూపించింది ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ దట్ కెన్ యాక్చువల్లీ టేక్ అస్ ఇంటూ ట్రాన్స్. అయితే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చాలా రెగ్యులర్గా మేము చేస్తూ ఉంటాం. ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ లో కూడాను దీనికి ఆస్ట్రల్ ట్రావెల్ కి ఇవన్నీ ఇంటర్లింక్ అనేవన్నీ కూడాను, ఇది సెపరేట్ ఏం కాదు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్ లోని ఆర్ యు రెడీ టు డూ ఎ సెకండ్ జర్నీ ఇంటూ ఎ లిటిల్ హైయర్ స్టేజ్? దీనికన్నా ఇంకొంచెం డెప్త్ గా వెళ్ళడానికి రెడీయా మీరు? సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇలాగే ఉంటుంది. కానీ యూ కెన్ ఎక్స్పీరియన్స్, ఇంకా మిమ్మల్ని చైల్డ్హుడ్ తీసుకెళ్ళదు. బికాజ్ యూఆర్ ఆల్రెడీ ఫిల్డ్ విత్ హ్యాపీనెస్. ఇప్పుడు మిగతా ఏది ఇచ్చినా మీకు ఈజీగా అర్థమవుతుంది. అందుకే పిల్లలు ఏదైనా సరే కావాలంటే అడిగేదాన్ని చాలా 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 టెక్నికల్గా ఆలోచించి అడుగుతారు. వెంటనే అడగరు. ఏ టైంలో డాడీ ఫ్రీగా ఉంటాడు, ఏ టైంలో ఖాళీగా ఉంటాడు, ఏ టైంలో హ్యాపీగా ఉంటాడు, ఇప్పుడు డాడీ నాకు ఇది కావాలని అడుగుతారు. దే నో ఇట్, ఎప్పుడు అడగలు వాళ్ళకి. అలాగే యాక్చువల్గా మన మైండ్ కూడా వన్స్ ఇట్ ఇస్ యాక్చువల్లీ రెడీ, దెన్ ఇట్ కెన్ టేక్ ఎనీథింగ్. రెడీ కాకపోతే ఇట్ కాంట్ టేక్.
ఎందుకంటే బ్లాక్స్ మధ్యలో ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా మనకి. మరి ఆటంకాలు అవుతుంటే మనకి ఎక్కడ అవుతుంది, మనకి అవ్వదు కదా. అందుకు సో ఇప్పుడు మనం చేయబోయే దాంట్లోనే విల్ జస్ట్ టేక్ అస్ అవే ఫ్రమ్ అవర్ నార్మల్ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. దట్స్ అనదర్ అమేజింగ్ జిమ్. అది ఒక 10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇందాక మీరు చూసిందంతా కూడా ఫర్ యువర్ లాస్ట్ ఒక వాట్ యు సే టైం లైన్. ఇప్పుడు ఆ టైం లైన్ తో ఆలోచించాల్సిన అవసరం లేదు. బీ కాన్షియస్ అబౌట్ యువర్ బాడీ. కళ్ళు మూసుకున్నాక మ్యూజిక్ వింటున్నప్పుడు మీ బాడీని మీరు చూసుకోండి చాలు. పరిసరాలు ఆటోమేటిక్గా కనబడతాయి మీకు. ఇంకేం చేయొద్దు. కళ్ళు మూసుకొని మీ బాడీని మీరు మీ చేతులు ఏ షేప్లో ఉన్నాయి, కాళ్ళు ఏ షేప్లో ఉన్నాయి, ఎలాగ ఉన్నాయి అంటూ కళ్ళు మూసుకొని జస్ట్ ఊహించుకోండి. యు నో హౌ ఇట్ ఈస్. మీ బాడీ మీకు తెలుసు కదా ఎలా ఉందో. అక్కడి నుంచి మొదలైతే నేను, నా పక్కన ఉన్న బెడ్రూమ్, నా పక్కన ఉన్న కిచెన్, నా పక్కన ఉన్న హాల్లో ఉన్న టీవీ అంతా నాకు తెలిసిందే ప్రపంచం. కాకుండా అట్ ఎ పర్టికులర్ టైం దాని బయట ఏముందో కూడా మనకు తెలిసిపోతుంది. విల్ బి ఎక్స్పాండింగ్ అవర్ వేవ్ లెంగ్త్. ఆ ఎక్స్పాన్షన్కి ఫస్ట్ స్టెప్ ఇవాళ చేయబోతాం. స్టార్ట్ సీయింగ్ యువర్ బాడీ. ఎంత బాగా చూస్తారంటే అట్ పాయింట్ ఆఫ్ టైం మీరు లెగ్స్ నిలబడి మీ బాడీ మీరు శుభ్రంగా చూసుకుంటున్నంత చక్కగా ఉంటుంది. చేతిలో కెమెరా అంటే ఫోటో కూడా మీరు తీసుకోవచ్చు. అంత బాగా కనబడుతుంది మీ బాడీ మీకు యాక్చువల్గా ఏ పొజిషన్లో కూర్చుందో. దట్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్ టు డూ ఎ స్మాల్ ఎక్సర్సైజ్ ఇన్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్. దట్ ఈస్ కాల్డ్ ఎ సీయింగ్. ఓకే, సో ఆ పర్టికులర్ థింగ్ కూడా మనం ఇప్పుడు చేద్దామండి. లెట్ మీ అగైన్ షేర్ ద స్క్రీన్. స్క్రీన్ ఎందుకు షేర్ చేస్తానంటే అక్కడి నుంచి మ్యూజిక్ ప్లే చేయగలను, లేకపోతే మ్యూజిక్ ప్లే చేయలేను కదా. అందుకని తప్ప ఈ స్క్రీన్ నేమ్ మీకే ఉంటుంది కంగారు. ఓకే, ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ ఇట్. సో ఆల్ ఆఫ్ యూ అగైన్ లెట్ us start. Close your eyes.
Observe your body. Observe కళ్ళు మూసుకొని ఈ కాలు చివరి టిప్స్ ఎలా ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. మీ గోర్లు దగ్గర నుంచి ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారో మీ బాడీ అబ్జర్వ్ చేయండి. మీ చేతులు ఏ పొజిషన్లో ఫోల్డ్ అయి ఉన్నాయో క్లియర్గా చూడండి. మీ చేతికి ఉన్న ఉంగరాలు లేకపోతే గాజులు మణికట్టు పెట్టిన వాచెస్ వాటెవర్ ఇట్ ఇస్ అబ్జర్వ్ చేయండి. పైకి వెళ్తే మీ హెయిర్ ఎలా ఉన్నారో అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ యోర్సెల్ఫ్. కళ్ళు మూసుకొని ఉన్నటువంటి మీ ముఖం ఎలా కనబడుతుందో అబ్జర్వ్ చేయండి. సీ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరే చూడండి. అబ్జర్వ్ యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఈ టైంలో ఎంత ప్రశాంతంగా మీ శరీరం ఉన్నదో అబ్జర్వ్ చేయండి. మెడ పై భాగం నుంచి హెడ్ ఏ పొజిషన్లో ఎలా ఉంటుందని మనం క్లియర్గా చూసుకోండి. అర్థంలో చూసుకున్నంత క్లియర్గా చూడండి. మీరు కూర్చున్నటువంటి ఆసనం లేకపోతే గోడ వాటెవర్ ఇట్ ఇస్ అది ఎలా ఉందో చూడండి. మీ పక్కన భూమి ఎలా ఉందో చూడండి. How is the floor beside you? మీ కాలు దేని మీద ఆని ఉన్నదో అది అబ్జర్వ్ చేయండి. See yourself very clearly. ఓవరాల్ గా మిమ్మల్ని మీరు ఒక సెల్ఫీ తీసుకుంటే ఎలా ఉంటుందో come out of your body and see yourself. మీ శరీరం మీది కాదు అనుకుంటే మీరు బయట నుంచి మీ శరీరాన్ని చూస్తే ఎలా ఉంటుందో ట్రై టు అనలైజ్. మొత్తం మన తాలూకా శరీరాన్ని చాలా క్షుణ్ణంగా చూడండి ఎలా ఉన్నది. 4 అడుగుల దూరం నుంచి చూస్తే ఎలా ఉంటుందో అంత దూరం నుంచి చూడండి మీ బాడీని.
జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. మీ బాడీ బయట నుంచి మీ బాడీ చూడండి. ఏ పొజిషన్లో ఉందో చూడండి. స్లోగా స్ట్రైట్గా చూస్తూ, కుడి పక్క నుంచి చూస్తూ, మళ్ళీ ఇల్లీగా రెండు పక్క నుంచి చూస్తూ, లుక్ ఎట్ యువర్ బాడీ. ఏ పొజిషన్లో ఉందో అబ్జర్వ్ చేయండి. ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్స్, మన చుట్టూ జరుగుతున్న ప్రతిదీ మనకు తెలుస్తూ ఉంటారు. మన ప్రమేయం లేకుండా, మన మైండ్కి సంబంధం లేకుండా మన కాన్షియస్ కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. దాని పని దాన్ని చేసుకునే వాళ్ళు మన లాజికల్ బ్రెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే క్రియేటివ్ స్విచ్ ఆన్ అవుతారు. ఎంత హ్యాపీగా ఉండాల్సిన మనం చూడండి ఎలా ఉన్నాం, ఎంత హ్యాపీగా ఉంటున్నాం మెడిటేషన్లో. ద బాడీ ఈజ్ ఎట్ రెస్ట్. మన శరీరం, మనస్సు అంతా కూడా ఒక రెస్టింగ్ స్టేట్లో ఉంది. విత్ హ్యాపీ నో ఓవరాల్. రిలాక్స్. స్లోలీ రిలాక్స్. చాలా అబ్జర్వ్ చేశాం కదా, మన బాడీ ఈజ్ సో పీస్ఫుల్ స్టేట్. మన పీస్ఫుల్ స్టేట్ ని మనం కూడా ఎంజాయ్ చేద్దాం. చూడడానికి లెట్ us go back. అబ్జర్వ్ చేసింది చాలు. మనం మెల్లిగా వెళ్తూ మన బాడీలో మనమే మళ్ళీ కూర్చొనిపోదాం. లెట్ us go back and sit in your own body. Become one with your body. Enjoy the silence. నిశ్శబ్దాన్ని ఎంజాయ్ చేయండి. ఆ పీస్ఫుల్ స్టేట్ ని ఎంజాయ్ చేయండి. శ్వాసని అబ్జర్వ్ చేస్తూ, శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడండి. ఎంజాయ్ ద పీస్ఫుల్ స్టేట్. Enjoy the breathing. Observe. మన శ్వాసని అబ్జర్వ్ చేయండి. బాడీలో ఎక్కడికి వెళ్తుంది, బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది. సాఫ్ట్లీ అబ్జర్వ్. శ్వాసని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. చేతులు మెల్లిగా కదపండి. చిన్న కదలిక మాత్రమే. ఫింగర్స్ లోంచి అరిచేతుల్లోంచి కదపండి. జస్ట్ ఒక అంగుళం అటు ఇటు కదపండి. మీ పాదాలు కదపండి. మూవ్ యువర్ ఫీట్. మెల్లిగా మీ చేతులు అటు చిన్నగా చిన్నగా కలుపుతూ భుజాలతో కలపండి. మూవ్ ఎ లిటిల్. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. చేతులు కలుపుతూ కొంచెం రిలాక్స్ చేసుకోండి, స్ట్రెచింగ్ చేసుకోండి కాళ్ళు. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. బద్ధకం తీర్చుకుంటున్నట్టుగా బాడీకి రిలాక్స్ చేయండి. స్ట్రెచ్ యువర్ బాడీ. ఎలా కావాలంటే రిలాక్స్ అవ్వండి బాడీ. జస్ట్ రిలాక్స్. Take a deep breath. Again, take a deep breath.
once again take a deep breath. చేతులు రబ్ చేసుకోండి, కళ్ళ మీద పెట్టుకొని వార్మ్ చేసుకోండి. 2 సార్లు చేయండి. Slowly come back and start opening your eyes. Slowly open your eyes and you can switch on your cameras. Yes, welcome back. Come back. ఓకే, ఇప్పుడు నేను అట్లీస్ట్ ఒక 20 అయినా సరే నేను విందాం అనుకుంటున్నాను. ఎక్స్పీరియన్సెస్ వాట్ హ్యాపెన్ చాలా క్లుప్తంగా చెప్పుకొని వెళ్దాం ఎవరి వాళ్ళు. ఎస్, ఇందాక మాట్లాడలేని వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఎనీవన్ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. డౌట్స్ మళ్ళీ వెళ్దాం మనం, దీని తర్వాత డౌట్స్ ఉంటాయి. విల్ గో బ్యాక్ టు డౌట్స్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఎస్ మా, ఏమైంది? వాట్ హ్యాపెన్? I like it so much. I feel once only. First time I feel it. I like it so much. Well, very good. So nice. Yes. ఇంకా మనము చెప్పండి. మనం మొహమాట పడకూడదు చెప్పడానికి. మొహమాట I felt like that I felt like that I saw everything, sir. What everyone is doing. Experienced it. Yes, sir. Very good. Sir, Yes. I also felt it like that. I I love it that much. I like it. I wish I can spell like that. Yeah. No. Come back. Don't spend totally. Yeah. Sir. Very good. Yes. Sir, నాకు నేనే అలాగా కనిపించి బట్ నేను ఎవరితోటో మాట్లాడడం. బట్ ఇంకోటి ఏంటంటే నా పక్కనే ఒక పులి, ఒక ఆవు, కిందనంతా గ్రీనిష్. నాకు నేనే అలా చూసుకొని వాళ్ళతో మాట్లాడుకొని బట్ నాలో నాకే ఎక్కడ బ్లాక్ లో ఉన్నాను అన్నది కూడా నాకు ఈ మెడిటేషన్ లో తెలిసింది సార్. సో చాలా థ్యాంక్స్. థీటా రేస్ లోకి వెళ్ళిపోతే యూ కెన్ స్కాన్ యువర్ సెల్ఫ్ జస్ట్ లైక్ ఎన్ ఎక్స్ప్రెషన్. ఒక ఎక్స్ప్రెషన్ లో స్కాన్ చేసుకోవచ్చు. నాకు ఎక్కడంటే బ్లాకేజ్ ఉన్నది అది కూడా క్లియర్ గా కనిపించింది. బట్ నాకు థ్రోట్ దగ్గర బ్లాకేజ్ ఫుల్ గా ఉంది. బట్ నా బాడీ మొత్తం ఎనర్జీతో ఉంది, మొత్తం ఫుల్. సహస్రార చక్ర నుంచి మూలాధార చక్ర వరకు కింద పాదం వరకు ఫుల్ ఎనర్జీలో ఉన్నాను. బట్ ఒక దగ్గర మాత్రం బాగా బ్లాక్ లో ఉన్నాను. ఏంటబ్బా బ్లాక్ లో ఎందుకున్నాను అని నాకు నేనే ఆలోచించుకుంటున్నాను. కానీ ఒక పక్క ఆవు, ఒక పక్క పులి రెండు బాగా నాతో మాట్లాడుతున్నాయి. బట్ ఏంటి మాట్లాడుతున్నాయని కూడా నేను అది అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఒకటి నాకు నేనులో నా బ్లాకేజ్ మాత్రం నాకు కనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే శ్రీకాంత్ గారు. సార్, యాక్చువల్ గా నేను మళ్ళీ 2008-9 కి వెళ్ళానండి. మీ దగ్గర వచ్చినప్పుడు ఫస్ట్ అంటే స్కూల్ లెవెల్ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడే మెడిటేషన్ చేశాను. దాని తర్వాత నుంచి మళ్ళీ మెడిటేషన్స్ అంటూ 2 years నుంచి అనుకుంటున్నాం కానీ నెవర్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. అప్పుడు నేర్చుకున్నటువంటి సన్యోగా, ఈఎఫ్టి, ఆ టైంలో మేమంతా ఎంజాయ్ చేసినటువంటి ఆ పర్టికులర్ ఎనర్జీ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. మీ సరౌండింగ్ 7 రేడియేషన్స్ కి వచ్చి అదంతా కూడా జస్ట్ ఐ రీకలెక్టెడ్ ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇన్ని ఇయర్స్ పట్టింది మళ్ళీ మీ యొక్క మెడిటేషన్ ని ఆస్వాదించడానికి. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. 2 years నుంచి ట్రై చేస్తున్నా, మాకు దొరకలే. హలో సార్. శ్రీనివాస్ గారు, దుర్గాదేవి గారు. ఓకే, శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీకాంత్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ చాలా డిఫరెన్స్. నాకు ఒక డైరెక్ట్ గా కనుక స్టేజ్ మీరు చెప్తుంటే నాకు అర్థం కాదు కదా. బట్ ఫస్ట్ స్టేజ్ లో ఏదైతే టెన్షన్ ఉందో అది పోయి చిన్ననాటి గుర్తు తెచ్చుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను.
దాని దగ్గర నుంచి ఎప్పుడైతే సెకండ్ స్టేజ్కి వచ్చానో ఐ విల్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ నేను సరౌండింగ్స్ కానీ అన్ని చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్ వచ్చిన దాని వల్ల ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంతవరకు నేను ఇంత ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు డైరెక్ట్గా, ఎందుకంటే ఎప్పుడు మెడిటేషన్ డైరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఫస్ట్ స్టేజ్ ఉంటుంది, సెకండ్ స్టేజ్ ఇలాగా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, సెకండ్ స్టేజ్ హ్యాపీగా ఉన్నది. దిస్ ఇస్ ది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. సో నైస్ అండి, సో వండర్ఫుల్, దట్స్ సో నైస్ అండి. థ్యాంక్ యూ. యా దుర్గాదేవి గారు చెప్పండి, మాట్లాడండి. ఒక అంబ్రిలా ట్రాన్స్పరెంట్ గా ఒక చిన్న దారం లాగా పోగులాగా ఆకాశంలోకి వెళ్ళిపోయి అది ఎలా తిరుగుతూ తిరుగుతూ చాలా హ్యాపీగా తిరుగుతుంది సార్. అది అంటే ట్రాన్స్పరెంట్ అంబ్రిలా అలాగా చాలా హ్యాపీగా ఒక 3-4 minutes బాగా అది ఒక అంబ్రిల్లా టైప్ లో అది ఏంటో తెలియదు, ఒక దానికి ఒక పోగు తెలియదు, అలా వచ్చింది సార్. అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఆన్సర్ దొరికేస్తుంది. yes వెరీ గుడ్. చెప్పండి. సార్ కానీ నాకు అసలు ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఏమి కనిపించవు, ఏ ఊహ రాదు, ఏంటో ఏవో దేవుడి ఫోటోలు అవి కనిపిస్తున్నాయి తప్ప అంటే అసలు ధ్యానం చేయడం నాకు రాదా అనిపిస్తుంది సార్. ఓకే, సో మీకు ధ్యానం చేసిన ఎప్పుడు కూడా దేవుడి ఫోటోలు వస్తే తప్ప ఇంకేం రావట్లేదు అని చెప్పి అంటున్నారు, అంతే కదా? ఈ ఎక్స్పీరియన్సెస్ ఏవి రావట్లేదు అని చెప్పి దుర్గాదేవి గారు అంటున్నారు. యా దట్స్ ట్రూ. ఎవరి జర్నీ వాళ్ళది, అస్సలు మీరు పట్టించుకోవట్లేదు. మీకు ఏం కనపడుతుందో అదే చూడండి. క్వశ్చన్ మార్క్ ఈజ్ చాలా మంచిది, ఉత్తమం. క్వశ్చన్ మార్క్ ఎప్పుడు మనకు ఉండాలి, కానీ దాన్ని డౌట్ఫుల్ క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. శోధన ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అనుమానం. సో వాళ్ళకి వచ్చిందాక రాలేదు ఏంటి అనేది పక్కకు తీసేసి శోధనలో కలిపి స్టార్ట్ గెటింగ్ ఎవ్రీథింగ్ చేస్తూ ఉండాలండి. కొన్నాళ్ళు చేస్తూ ఉంటే ఆటోమేటిక్ కనెక్ట్ అవుతాయి. అది ఆ పర్టికులర్ క్వశ్చన్ మళ్ళీ వద్దాం మనం. విల్ కమ్ బ్యాక్ టు దట్ క్వశ్చన్ ఆన్సర్స్. ఎస్, ఇంకా ఎక్స్పీరియన్సెస్ ఎనీవన్ లైక్ టు షేర్? హలో సార్. చెప్పండి సార్. ఫస్ట్ నన్ను నేను చూసుకున్న తర్వాత అలాగా మా ఇంటి బయటికి వెళ్ళిపోయినా, మా ఇంటి బయట నుంచి వీధిలోంచి అలా వెళ్ళి అలా మెయిన్ రోడ్కి వెళ్ళిపోయి అలా వెళ్ళిపోతున్నాను సార్. కొంతసేపు ఆగిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ఆగానండి. అప్పుడు తర్వాత మళ్ళీ మాటలు విని మళ్ళీ బ్యాక్ వచ్చాను. ఓకే, yes, that's true. That's called as instructions అంటారు దాన్ని. వెరీ గుడ్. ఓకే, ఇది ఒక మంచి పాయింట్. యాక్చువల్ గా మన బాడీని ఎంతమంది క్లియర్ గా చూడగలిగారు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎనీవన్? వావ్, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ ఆన్ డిజిటల్ హ్యాండ్. వెరీ గుడ్, చాలా మంది చూస్తున్నారు కదా. ఓకే, మన బాడీని దాటి చుట్టుపక్కల పరిసరాలు కానీ, లేకపోతే మన హౌస్ కానీ, లేకపోతే మన రూమ్ కానీ, లేదా మిగతా మనుషులు కానీ ఏమున్నాయో ఎవరెవరు చూడగలిగారు? ఇప్పుడు నా కెమెరాలో ఇంకా వెనకతలు కూడా కనపడుతున్నాయి కదా, మరి చూస్తే ఆటోమేటిక్ కనపడుతుంది. మన ఒక్కలే కాదు, ఎంతమంది కనబడింది అలా మిగతాది కూడాను? సార్ మీ సార్. యా, వెరీ గుడ్. సో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ లోని చాలా స్టేజెస్ ఉంటాయి. ఇది ఓన్లీ 1 or 2 ఆఫ్ వాట్ వి ఆర్ డూయింగ్. యాక్చువల్ గా చెప్పాలంటే దీనికన్నా హెవీ డ్యూటీ వైబ్రేషనల్ ట్యూన్స్ ఉంటుంది యాక్చువల్, విచ్ ఇస్ కాల్డ్ as ఫ్రీక్వెన్సీ. అది లాంచ్ చేయలేదు బికాస్ అది పాస్ట్ లైఫ్ ప్రిపరేషన్స్, ఆస్ట్రల్ ప్రొజెక్షన్స్ ఆర్ సపోజ్ టు బి డన్ ఇన్ ఏ ఒక పర్యవేక్షణలో జరగాలి అవన్నీ కూడా. అందుకని ఆ లాంచ్ చేయలేదు యాక్చువల్ గా. మీకు నేను ఇచ్చింది డొమెస్టిక్ అప్లికేషన్. దీంట్లోని ఏమీ పెద్ద తేడా ఉండదు, డేంజర్ ఉండదు. ఎస్పెషల్లీ ఇందాక ఎవరు వెంకటరమణ గారు ఎవరు అన్నట్టుగా యాక్చువల్ గా మీ బాడీ బయటకు వెళ్ళిన తర్వాత వెనక్కి రావడం అనేది న్యాచురల్ గా జరగాలి. లేకపోతే ఇన్స్ట్రక్టర్ ఉన్నప్పుడు ఎక్కడికైనా తీసుకురాగలగాలి. ఈ రెండూ కాకుండా మీకు మీరే బయటకు వెళ్తే వెనక్కి రావడం కన్ఫ్యూజ్ అయిపోతారు. యాక్చువల్గా ఒకసారి ఇబ్బంది పడుతూ ఉంటాం. అప్పుడే బాడీకి చెమటలు పుట్టడం జరుగుతూ ఉంటుంది, గుడ్డ జరుగుతూ ఉంటుంది, లేదా వెగలుతూ ఉంటాయి యాక్చువల్గా. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ as సైన్సెస్ అంటే ఎవ్రీథింగ్ ఇస్ వెరీ పర్ఫెక్ట్ సైన్స్. బట్ ఈ టైంలోనే విల్ బి అబ్జర్వింగ్ సో మెనీ థింగ్స్. మీతో మాట్లాడాలనుకునే వాళ్ళు మాట్లాడతారు, మీకు చెప్పాలనుకునే వార్తలు మీకు వస్తాయి, మీకు రావాల్సినటువంటి చిట్కాలు మీకు దొరుకుతాయి, చాలా సలహాలు సూచనలు మీకు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది అలా పిలిచినట్టు ఎదురా అనుకుంటాం. కాన్షియస్ ఇస్ టాకింగ్ టు సంబడి ఆల్సో, బికాస్ 4th dimension లో చాలా ఉంటాయి మన చుట్టుపక్కల. ఇందాక ఒక మేడం అన్నట్టుగా పులి, ఆవు అంటారు, రకరకాలుగా ఉంటుంటాయి కదా మన చుట్టుపక్కల. మనతో పాటు చాలా ఉంటాయి. మీరు మెడిటేషన్ చేద్దాం కళ్ళు మూసుకున్న టైం నుంచి మెడిటేషన్ బయటకు వచ్చేదాకా యు ఆర్ నాట్ అలోన్. తెలుసా విషయం మీకు? అది చాలా మంది చెప్పే ఉంటారు.
మనం ఫిజికల్ గా కళ్ళు ఎక్కితే మనం ఒక్కలేం, కళ్ళు మూసుకుని మనం ఒక్కలేం కాదు, అక్కడ చాలా ఉంటాయి మనతో పాటు. దే ఆర్ ఆల్ ఓవర్. మన వెల్ విషర్స్ ఉంటారు, లేకపోతే రకరకాలు ఉంటారు మనతో పాటు. మీరు భారతం కానీ భగవద్గీత కానీ రామాయణం కానీ ఎప్పుడైనా విన్నారండి? ఎవరన్నా చెప్తూ ఉంటే వెళ్తూ కూర్చుంటాం కదా మనం కూర్చోడానికి వెళ్ళిన వెంటనే మనతో పాటు బోల్డ్ అని దేవతలు దిగిపోతారు వినడానికి. యాక్చువల్గా టైంలో తెలుసా విషయం అది? బికాస్ ప్రతి మనిషికి కూడా కొందరు సపోర్ట్ చేస్తూ ఉంటాయి శక్తులన్నీ కూడా ఎప్పుడు అంటే. దే ఆర్ ఆల్సో సో హ్యాపీ అట్ దట్ టైమ్. యాక్చువల్లీ వెన్ దే ఆర్ హ్యాపీ వీఆర్ యాక్చువల్లీ మోర్ సపోర్టివ్. మనకి 2 బాడీ గార్డ్స్ ఉన్నారండి. తిండి లేక, ఆనందం లేక, శాలరీ లేక ఉన్న బాడీ గార్డ్ వల్ల మనకి హ్యాపీనెస్, లేకపోతే ఒక పెద్ద షారూక్ ఖాన్ సారీ మన అంత బచ్చన్ రేంజ్ లో 2 బాడీ గార్డ్స్ ఉంటుకుంటే వెళ్ళిపోతుందా చెప్పండి కదా? సో మన బాడీ గార్డ్స్ ఫస్ట్ హ్యాపీగా ఉండాలి కదా. దే ఆర్ కాల్డ్ మన తల అశ్విని దేవతలు అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్ నేమ్ యూ గివ్ ఇట్, ద ఏంజల్స్, ద ప్రొటెక్టివ్ ఏంజల్స్. దే ఆర్ ఆల్వేస్ దేర్ అరౌండ్ అస్. అండ్ మనం చేసే మెడిటేషన్ ద్వారా వాళ్ళు కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు మన ఒక స్టేట్ కి మోర్ అండ్ మోర్. So that is how I'm just giving you an example of how the sciences will work. So this is about astral projection basics and an experience in the fact. Okay, so దీని మీద ఇంకేమైనా డౌట్స్ ఎవరికైనా ఉన్నాయండి? ఇంట్లో చాలా స్టేజెస్ ఉంటాయి. ఒక స్టేజ్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఒక నుంచి చేసే ప్రతి మెడిటేషన్ లోని కూడా వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ హ్యాపీనెస్ క్రియేట్ చేసే మ్యూజిక్స్ పెట్టుకొని ఒక 5 minutes అయిన తర్వాత దెన్ గోయింగ్ టు యువర్ మెడిటేషన్ మ్యూజిక్స్ ఏమన్నా సరే పెట్టుకొని దాంతో ట్రై టు. నెక్స్ట్ యాక్చువల్గా బుద్ధాకు సంబంధించి మెడిటేషన్స్ లోని బుద్ధం శరణం గచ్చామి అన్నది ఇట్స్ ఎ వెరీ బిగ్ మంత్ర. దానికి సంబంధించి మ్యూజిక్స్ ఎవరి దగ్గర ఉంటే అక్కడ మీరు వాడుకోండి. దట్ ఈస్ అమేజింగ్. లేకపోతే ఆ మ్యూజిక్ నేను తర్వాత అరేంజ్ చేస్తాను, రమ్య మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. షేక్ అండ్ షేర్ దట్ విల్ బి అగైన్ గివింగ్ యూ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అయితే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీరు వాడుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అనుభవాలు ఇంకా మరిన్ని రావాలి. అండ్ గాడ్ బ్లెస్ యూ ఇన్ గెటింగ్ కనెక్టెడ్ విత్ ద డివైన్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సెషన్ సార్. చాలా అద్భుతంగా ఉంది. వెరీ నైస్. అసలు ఈ యాస్ట్రల్ ట్రావెల్ అనేది నా బ్యూటీ క్లినిక్ లో పర్టికులర్ గా నేను ఇది ప్రిస్క్రైబ్ చేస్తాను హెయిర్ స్కిన్ ట్రీట్మెంట్స్ వచ్చిన వాళ్ళకి. కానీ మీరు ఆ ప్రాజెక్ట్ చేస్తూ అదంతా చాలా అద్భుతంగా ఉంది. నాకు ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చాలా చాలా వచ్చినాయి మీ యొక్క సెషన్ లో. చాలా వెరీ నైస్ వండర్ఫుల్ సెషన్ సార్. చాలా అద్భుతంగా ఉంది. ఇవి మళ్ళీ కూడా ఈ సెషన్స్ తీసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరికి ఎంతో యూస్ఫుల్ అయిన సెషన్ అనమాట. ప్రాక్టికల్స్ అనమాట. చాలా అద్భుతంగా. సో నైస్ ఆఫ్ ఇట్. ఈరోజు మన గెస్ట్ అయిన ప్రియా గారిని ఒక్కసారి మనం ఇన్వైట్ చేసుకుందాం. ప్రియా, she started career as a teacher, principal, now as an entrepreneur, giving a empowerment to ladies. Priyasri running her own salon past 10 years onwards, giving a training in beauty world, body, and now she is now in home quarantine. ఇంకా అసలు ఉదయ కోసం చెప్పాలంటే ఇది మా గూటి పక్షి అని చెప్పాలి. ఉదయ గారు మా బ్యూటీషియన్. తను చాలా చక్కటి లేడీ, వండర్ఫుల్ ఆమె. తన ఎక్స్పీరియన్స్ లోనే మనం షేర్ చేసుకుందాం. ప్రజెంట్ అయితే తను క్వారంటైన్ లో ఉన్నారట. అయినా కూడా చెప్పంగానే ఎంతో చక్కగా తను వస్తానని చెప్పడం చాలా అద్భుతంగా ఉంది. ఉదయ, ఈ రోజు సెషన్ ఎలా ఉంది? మీరు మిమ్మల్ని గెస్ట్ గా నేను ఇన్వైట్ చేసుకోవడం యాజ్ ఏ బ్యూటీషియన్ గా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన గూటి పక్షులందరినీ కూడా నేను పిలుచుకోవడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మీ యొక్క మెసేజ్ తో మనం తెలుసుకుందాం. నమస్తే అండి రమ్య మేడం. చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను మీరు గెస్ట్ గా ఇన్వైట్ చేయడం. ఫస్ట్ మొట్టమొదటిసారిగా నేను ఈరోజు శ్రీకాంత్ గారి స్పీచ్ ఇది క్లాస్ విన్నాను. ఈ యాస్ట్రల్ ట్రావెల్ కోసం నేను మీ దగ్గర విన్నాను. మీకు ఆ విషయం తెలుసు. ఎందుకు అంటే ఈ ధ్యానంలోకి వచ్చింది నేను మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాను. నేను నార్మల్ గా చేసుకునేదాన్ని, ఏదో మెడిటేషన్ అని, యోగా అని, ఎక్సర్సైజ్లని, వాకింగ్ అని చేసుకునేదాన్ని. కానీ ఇన్ ద ఇయర్ 2014 నేను మిమ్మల్ని చూశాను. సో ఆ షైన్, ఆ చమక్, ఆ రిజువినేషన్,
అది అంతా నేను మీ ఫేస్ లోని ఆ గ్లో, ఆ మాట్లాడే విధానం ఇవన్నీ చూసి నేను మిమ్మల్ని అట్రాక్ట్ అయ్యానండి. అసలు అంటే ఆ ప్లెజెంట్ వాయిస్, ఆ కూల్ వాయిస్ ను మీరు మమ్మల్ని మోటివేట్ చేసి క్లాస్ చెప్పడం, అది నేను చూసి సో ఎలాగైనా నేను ఈమె లైన్ లోకి వెళ్ళాలి అని అలాగా నేను ధ్యానం మీ ద్వారా నేను ఎంటర్ అయ్యాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మీకు శ్రీకాంత్ గారిని మీ త్రూ ఇక్కడ శ్రీకాంత్ గారి క్లాస్ వినడం చాలా బాగుంది. అతను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ఆస్ట్రల్ ట్రావెల్ కోసం. మీరు ఇది చెప్పగానే నేను కొంత సబ్జెక్ట్ మార్నింగ్ నుండి చూస్తున్నాను. సో ఏంటి ఆస్ట్రల్ ట్రావెల్ విన్నాను, కానీ ఇంత డీప్ గా డెప్త్ గా శ్రీకాంత్ గారి ద్వారా మాకు బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో శ్రీకాంత్ గారు చాలా బాగా చెప్పారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. తర్వాత రమ్య మేడం నిజమే, మనందరం గూటి పక్షులు అందరం కలిసి ఇలా బ్యూటీషియన్స్ మనందరం ఇట్లా కలిసి ఇలా మాట్లాడుకోవడం చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఈ రోజు ఈ టాపిక్ మీరు ఇచ్చినటువంటి ఈ ఆత్మ సౌందర్యం అయినా, మీ దగ్గరకు వచ్చి నేను తీసుకున్న క్లాసులు అయినా సరే, మీ ప్రెజెంటేషన్స్ అయినా, ఇవన్నీ నాకు చాలా ఇన్స్పైర్ అయ్యి నా సెలూన్ లో కూడా నేను, ఎందుకంటే మన ఫేస్ లో ఆ గ్లో ఉంటేనే క్లయింట్ కి మనం మోటివేట్ చేసి చెప్పొచ్చు. ఆ గ్లో ఎట్లా వస్తుంది? ఈ మెడిటేషన్ వల్ల, ఈ ధ్యానం వల్ల, మనం తీసుకునే బాడీ ఫుడ్ అయినా, మైండ్ ఫుడ్ అయినా, సౌల్ ఫుడ్ ఇవన్నీ కలిపితే మనం ఒక లక్ష్మి, మనం ఒక పార్వతి, మనలో ఇంకా 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 అన్ని ఉంటేనే మనం అక్కడ మన సౌందర్యవంతులు మనం తయారు చేయగలం. సో అది అంతా నేను ఈ రోజు ఇలా చేశాను, ఉన్నాను సెలూన్ లో కూడా నేను వచ్చిన క్లయింట్ కూడా నేను మోటివేట్ చేయగలుగుతున్నానంటే ఓన్లీ ఫర్ యూ, అంటే మీ నుండి ఇవన్నీ నేను నేర్చుకునేదంతా ఇదంతాను. సో ఫ్యూచర్ లో కూడా ఇంకా మంచి మంచి సబ్జెక్ట్స్ నేను మీ దగ్గర నేర్చుకొని అవి నేను ఇక్కడ నా బ్యూటీ దీనిలో నేను ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో ప్రెసెంట్ అయితే నేను హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను పాస్ట్ 7 days ఆన్వర్డ్స్. సో నేను సస్పెక్టెడ్ పాజిటివ్ వచ్చింది నాకు. ఇక్కడ ఒకటి చెప్పాలి, నేను ఇంతకుముందు మెడిటేషన్ చేసుకునేదాన్ని. ఇంట్లో ఏవో సమస్యలు ఉంటాయి, అందరికీ తెలిసింది, ఏదో ఒకటి ఉంటుంటాయి. అవన్నీ డిస్టర్బెన్సెస్, సెలూను, ఇంట్లోని పిల్లలు, ఇదన్నీ చేసుకుని ఒక 1 hour చేసేదాన్ని, లేకపోతే 1.5 hour. ఏదైనా మన క్లాసులు ఉంటే కొంచెం ఎక్కువ టైం ఉండేదాన్ని. ఇప్పుడు అట్లా కాదు, రూమ్ లోనే కదా ఉంటున్నాను. సో చాలా టైం చాలా స్పెండ్ చేస్తున్నాను ఈ మెడిటేషన్ కోసం అయినా సరే, కొంచెం నాలో నేను పీస్ఫుల్ గా ఉండడానికి. నేను ఏ భయపడట్లేదు, అసలు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి, నిజం చెప్తున్నాను. కోవిడ్ వచ్చిందని భయం అనేటువంటిది ఎక్కడ నాకు ఫీలింగ్ లేదు. ఈవెన్ మా హస్బెండ్ నేను ఇద్దరం కూడా ఇక్కడే గదిలోనే ఉంటున్నాం. సో నాకు వీలైనంత వరకు నేను మాత్రం ట్రై చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ ఏ భయము కానీ ఎటువంటిది ఈవెన్ నెగటివ్ థాట్స్ కానీ ఏమీ లేదు. సో ఐ థింక్ నేను ఇది ఓన్లీ డ్యూ టు దిస్ మెడిటేషన్ ఓన్లీ, ఈ ధ్యానం వలన ఆ ప్రశాంతత అయినా సరే, కూల్ గా కామ్ గా ఉంది, నేను బయటకు వస్తానని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ రమ్య మేడం ఫర్ ఇన్వైటింగ్ మీ యాజ్ ఎ గెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉదయ. ఈ టైంలో కూడా మీరు ఎంతో చక్కటి, చాలా ఇన్స్పైరింగ్ అయిన ఒక అందరికీ మీరు ఒక ఈ టైంలో ఇలా చెప్పడం అనేది చాలా చాలా బాగుంది. ఈ క్వారంటైన్ కానీ ఐసోలేషన్ కానీ మనకు భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన టైం, ఒక బ్రేక్ కి, ఎప్పుడు ఆ బిజీ ఉండే టైం కి మన బ్రేక్ తీసుకోవడానికి భగవంతుడు ఇచ్చింది. ఇది గిఫ్ట్ అన్నమాట, మీకు ఒక గిఫ్ట్ ఇది. ఈ టైంలో మనం ఎన్నో నేర్చుకోవచ్చు, భగవంతుడికి దగ్గర అవ్వచ్చు. మరి మీరు అంటున్నారు ఈ మెడిటేషన్స్ చేసే వాళ్ళు, ఉదయ గారు వాళ్ళు ఇంకొక 10 నిమిషాల్లోనే ప్లాస్మా డోనర్స్ అయిపోతారు అందరికీ. అండ్ వాళ్ళు ప్లాస్మా ఎక్కించుకునే వాళ్ళకి ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది. దట్ ఇస్ ఫర్ ష్యూర్. తప్పనిసరిగా శ్రీకాంత్ గారు. చాలా మంచిది. వెరీ నైస్, వెరీ నైస్. ఎస్ మ్యామ్, రాధిక గారు చాలా మంచి ప్రోగ్రామ్ పెట్టారండి. రమ్య గారు, your programs are really nice, and especially connecting all the people are really appreciable. And చాలా ఓపిక్ గా ఇంతమంది ఈ 9 to 10 బ్యాచ్ రావడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. సో నైస్ ఆఫ్ ఇట్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఉదయ. మరి ఈ రోజు ఒక 1 minute సంతాపం చేసుకోవాలి. ఎందుకంటే నాకు ఎంతో ఇష్టమైన మా మాధవి కృష్ణ గారు అనే వాళ్ళ హస్బెండ్ దాకే బాడీ వెకేట్ చేశారు ఆఫ్టర్నూన్. చాలా విషాదం. కోవిడ్ కాకపోతే ఎవరు ఎప్పుడు అనేది మనందరికీ తెలిసినదే.
కానీ మనందరం ఒక్కసారి ఒక 1 minute సంతాపం చేద్దాం సార్. ఆయన వెంటనే ఆయన సోల్ రిలీజ్ అయ్యి చక్కటి ఉన్నత ఆత్మ తీసుకోవాలని మనందరం ప్రార్థిస్తూ ఆయనకి సంతాపం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ విజయకృష్ణ గారు. మీరు ఎక్కడున్నా కూడా ఒక ఉత్తమైన ఆత్మ తీసుకుంటారని మేమందరం మిమ్మల్ని ఆశిస్తున్నాం. ఓకే, ఇంకా ఎవరైనా సార్కి ఏమైనా మాట్లాడాలనుకుంటే ఒక్కసారి మాట్లాడండి. సార్ మీ నెంబర్ కూడా ఇవ్వండి చక్కగా, ఎందుకంటే మీకు చాలా బాగుంది ఈ సెషన్. ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉంటే మీకు అడగొచ్చు కదా సార్. మీ నెంబర్ ఒక్కసారి నేను చాట్ లో పెడతాను, మీరు చెప్పినా పర్వాలేదు, చాట్ లో అయినా పెడతాను. ఈలోగా ఎవరైనా సార్కి ఏమైనా ఏదైనా సరే అడగాలనుకుని ఎప్పుడైనా సరే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి. దెన్ వీ కెన్ యాక్చువల్లీ టేక్ అప్ ఎ కాల్. బికాజ్ నేను సెషన్స్ అండ్ క్లాసెస్ లో ఉంటూ ఉంటాను, ఏదైనా అవసరం ఉంటే చేయొచ్చు. బట్ సర్టన్లీ మాకు రెగ్యులర్ గా ఏదో ఒక స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. ఇఫ్ యూ కెన్ కీప్ ఆన్ ఇట్, మీకు రియల్లీ ఎంజాయ్ అవుతారు. ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్ అనేదంతా కూడా ఇట్స్ ఆల్ కనెక్టెడ్ టు ద ఎనర్జీ సిస్టమ్ ఆఫ్ ది బాడీ. దట్స్ వై ఇట్ ఈస్. ఇక్కడ ఆంటీ రమణి ఆంటీ యుఎస్ నుండి ఉన్నారు. ఆంటీ మీరు ఏమైనా మాట్లాడతారా? మాట్లాడొచ్చు, రండి మాట్లాడండి. ఎంతో చక్కగా సెషన్ లో జాయిన్ అయ్యారు. మీ టైం ఎంత అవుతుందో తెలియదు కానీ చాలా బాగుంది. నాకు తెలిసి ఈ టైం మీకు మార్నింగ్ అయి ఉండొచ్చు. ఓకే అండి, సరే. ఓకే, థ్యాంక్ యూ. రాధిక గారు. ఎస్, ముఖ్యంగా ఐ ఫీల్ వండర్ టుడే అండి. ఎందుకంటే రోబోటిక్ సైన్స్ చెప్పే శ్రీకాంత్ గారు మెడిటేషన్ గురించి చెప్తున్నారంటే ఐ రియల్లీ ఫీల్ వండర్డ్. అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది నాకు. బికాజ్ ఎక్కడ రోబోటిక్ సైన్స్, ఎక్కడ ఆస్ట్రాలజికల్ సైన్స్, అండ్ వాట్ ఈస్ ద పాత్ కనెక్టింగ్ విత్ ఆల్ ఆఫ్ అస్. నిజంగా జేసీఏ అనండి, వాట్ ఎవర్ ద రూట్స్ వీఆర్ మెన్షన్ టు బి కనెక్టెడ్ అనిపించింది ఈ రోజు నాకు. చాలా బాగుంది సార్. అండ్ యూ మేడ్ అస్, నాకు కళ్ళు అతుక్కుపోతున్నాయి ఇంకా. అంటే ఐ వాంట్ టు స్లీప్ డైరెక్ట్లీ అలా ఉంది నాకు. చాలా బాగుంది. అంటే చాలా చక్కగా అంటే ఒక గురువు ఒక మంచి పాఠం ఎట్లా పిల్లలకి కళ్ళకు కట్టినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలాగా మీరు చక్కగా యాజ్ అ మాస్టర్ ఈ రోజున చాలా చక్కగా మెడిటేషన్ తెలియని వాళ్ళకి ఇదే ఫస్ట్ సెషన్ అయినా కూడా చాలా చక్కగా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. హౌ టు విజువలైజ్ అవర్ సెల్ఫ్ అనేది చాలా బాగా చెప్పారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరు సెకండ్ టైం ఇచ్చిన మ్యూజిక్ మాత్రం అది ఎక్స్ట్రాడినరీ. అక్కడి నుంచి నాకు ట్రాన్స్ ఇంకా వదలలేదు, మొత్తం అలాగే కంటిన్యూ అవుతున్నది. వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ నెంబర్ చాట్ బాక్స్ లో పెట్టుకున్నాను, ప్లీజ్ నోట్ చేసుకోండి. అదనే క్వశ్చన్ మేడం. ఓకే, మళ్ళీ ఫేస్ చేస్తాను. ఎస్, మాది రోబోటిక్స్ అనేది దట్ ఈస్ మై ప్రొఫెషన్ అండ్ దట్ ఈస్ మై ప్యాషన్. యాక్చువల్గా మా తర్వాత సైన్సెస్ అకాడమిక్స్ అందులో కూడా మళ్ళీ ఏది కూడా తిన్నగా చేయము. ఆ రోబోటిక్స్ అనేది ఇంజనీరింగ్ వాళ్ళందరూ చేస్తే తీసుకొచ్చి ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ పిల్లల నుంచి చేస్తాను. యాక్చువల్గా ఇట్స్ టోటలీ డిఫరెంట్, ఇన్నోవేటివ్ అంతా కూడా. అలాగే స్పిరిచువల్ సైన్సెస్ ఇస్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ say around 20 years నుంచి we are there in this what is science and everything. అగ్నిహోత్రాస్ మొదలుకొని we are into multiple things. Health, healing and spiritual science ఈ మూడు ఇంటర్కనెక్ట్ అయి ఉంటాయి ఇప్పుడు మనకి. That's how it is. అండ్ రెగ్యులర్గా ఇంతకుముందు సన్ యోగా అనే ప్రోగ్రామ్ కూడా పెట్టేవాళ్ళం. అది ఈ టైంలో రన్ అవుతుంది. ఆ సన్ యోగాలోని సూర్య రశ్మిని ఎలాగైతే మొక్కలు తీసుకొని ఫోటోసింథసిస్ చేసుకొని బాడీలో జనరేట్ చేసుకుంటాయో మీరు కూడా సూర్యకిరణాలు చూసుకొని మన బాడీలో కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని జనరేట్ చేసుకోవచ్చు.
హిమాలయన్ యోగిస్ దగ్గర నేను శిష్యరికం చేసినప్పుడు తెలిసిన సైన్సెస్ అవన్నీ కూడా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ లైక్ దట్. బాడీలో ఏ పార్ట్ అయినా సరే టచ్ చేసి మీ తర్వాత హీలింగ్స్ యాక్టివేట్ చేసేవచ్చు. సింగిల్ పాయింట్ ఆక్యుపంచర్ అంటారు దాన్ని. దట్ ఈస్ అలా డిఫరెంట్ థింగ్స్ ఇవన్నీ కూడా ఎనర్జీ మెడిసిన్స్కి వెళ్ళిపోతే అన్నీ ఒకే దానికి కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నీ కూడా మీరు ఒక్కసారి ఏదో ఒక దాంట్లో దిగిపోతే అక్కడి నుంచి అన్నీ కూడా ఒకేలా కనబడుతూ ఉంటాయి. బికాస్ యాక్సెప్టెన్స్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నమస్తే. రేపు మళ్ళీ చక్కటి పిరమిడ్ ఎనర్జీతో చక్కటి మళ్ళీ ఒక సెషన్ లో అందరం కలుసుకుందాము. జగదీశ్వరి ఆంటీ రేపు వచ్చి చెప్తారు. మరి రేపు ఇదే టైంకి మళ్ళీ అందరం కూడా కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు.